సో దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నాకు సైదు ఆల్రెడీ నా స్టూడెంటే, నాకు తెలిసిన వ్యక్తే, కానీ ముఖ పరిచయం లేదు. బట్ సడన్లీ హీ సెడ్, సార్ నేను స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా, నాకు ఇంగ్లీష్ నేను ఆల్రెడీ నా 10 months కోర్స్ తీసుకున్న స్టూడెంటే, కానీ అది ప్రాపర్గా ఫినిష్ చేయలేదు. అండ్ ఇప్పుడు నాకు జాబ్లో ఎస్పెషల్లీ ఆయన ఒక సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్, ఆయనకి నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలన్నా, ప్రమోషన్స్కి వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా లాస్ట్ ఇంగ్లీష్ దగ్గర వచ్చి ఆగిపోతుంది. అంటే ఎట్లా అయిపోయిందంటే జాబ్లో కూడా ఇప్పుడు ఎంతన్నా ఆయన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కదా, ఆయనకు వచ్చినంత ఇంగ్లీష్ నీకు రాదు కదా. సో ఆబ్వియస్లీ జాబ్ ఆపర్చునిటీ అయినా, ప్రమోషన్ ఆపర్చునిటీ అయినా, బయట కంట్రీకి వెళ్ళే ఆపర్చునిటీ అయినా ఆయనకే ఇస్తారు కదా. నేను లైక్ తీసుకో అన్నట్టు ఒక సిచ్యువేషన్. అలాంటి ఒక బాధాకరమైన సిచ్యువేషన్తో నన్ను మళ్ళీ సంప్రదించాడు. కానీ సార్ సంప్రదించినప్పుడు అతను కేవలం ఇంగ్లీష్ కోసం రాలేదు. అతను, సార్ నేను మీ వెయిట్ లాస్ వీడియో కూడా నేను చూశాను ఫ్రమ్ 2 years అగో ఆన్ ద యూట్యూబ్ ఛానల్. ఆ టైం చూసినా సార్, కానీ నేను అంతగా సీరియస్గా పట్టించుకోలేదు. కానీ సార్ నేను శ్రద్ధగా, సార్ అది వీడియో 1 hour ఉంది, కానీ నేను 4 hours నోట్స్ రాసుకున్నాను. అసలు ఇంత వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో అనేది ముందే నేను చూసిన వ్యక్తిని 10 నిమిషాలు కూడా చూసిన వీడియోని, కానీ అప్పుడు నాకు ఆ వాల్యూ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నాకు వాల్యూ అర్థమైందని చెప్పి, సార్ నేను ఎట్లన్నా కలుస్తాను అని చెప్పి నన్ను కలిసి మా ఇంటికి వచ్చి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ అట్లనే స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ కూడా నేను స్టార్ట్ చేశాను. స్పీకింగ్ ల్యాబ్ అడ్మిషన్ కూడా తీసుకున్నాడు. హీ పేడ్ 10,000 అండ్ హీ జాయిన్. నౌ ఈ వీడియోలో నాకు సైదు దగ్గర నచ్చింది ఏంటంటే హీ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్. అతను కమిటెడ్, కేవలం మాటలో చెప్పలేదు, ఉట్టి డబ్బులు ఇచ్చి కాదు, యాక్షన్స్లో చూపించాడు. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ తీసుకున్నాడు, ఫిట్నెస్ ప్రోగ్రామ్ తీసుకున్నాడు, వెల్నెస్ ప్రోడక్ట్స్ కొన్నాడు అండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాడు. ఎవ్రీడే నాకు చేసి వీడియోస్ పెడుతూ ఉంటాడు. సార్ Day 1, Day 2, Day 3, Day 4, Day 5 ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నా. ఇట్స్ 90-day ప్రోగ్రామ్. ఈ వీడియో చేసేటప్పటికి ఆయన ఒక 5-6 వర్కౌట్స్ చేసినాడు. అట్ ద సేమ్ టైం స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ కూడా మెల్లగా స్టార్ట్ చేసిండు. ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలని ఒక భయం ఉండే. భయం ఏముండే అంటే, ఇన్ని సంవత్సరాలు రాని ఇంగ్లీష్ ఇప్పుడు మాత్రం వచ్చేస్తాను ఒక భయం ఉండే. ఆ భయంతోనే స్టార్ట్ చేసినాడు. స్టార్ట్ చేసిన ఫస్ట్ క్లాస్ తర్వాత నాకు కాల్ చేసినాడు. అండ్ ఆ కాల్ ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూగా నేను ప్రజెంట్ చేస్తున్నాను. నేను ఏం చెప్పాలనుకోవట్లేదు, జస్ట్ లిసన్ టు దిస్ పర్సన్. అతను ఒక్క క్లాస్లో విన్నాడు, అతనికి ఏమనిపించింది వినండి. అండ్ నా ఇంటెన్షన్ ఏంటి టు మేక్ దిస్ పాడ్కాస్ట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి స్టూడెంట్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ కరెక్ట్ డైరెక్షన్ తెలియట్లేదు. ఆ కరెక్ట్ డైరెక్షన్ స్పీకింగ్ ల్యాబ్ అనేది మీకు ఈ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ విన్న మాత్రమే, ఇంకా చాలా పెద్ద కోర్స్. మొదటి అడిగి వేసినాడు ఈయన. ఆయన ఏం పంచుకుంటున్నాడు అది మీరు వినండి. నేను ఇక్కడ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తయారు చేయలేదు, నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్ తయారు చేశాను. ఒక రెవల్యూషన్ ఇది చాలా పెద్ద మార్పు తెస్తుంది తెలుగు రాష్ట్రాల్లో, ఎంతోమంది జీవితంని మార్చేస్తుంది. అలాంటి ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేసిన నేను. అండ్ ఐ వాంట్ యూ టు అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ దట్ నిజంగా రిజల్ట్స్ కావాలి, స్పీకింగ్ రిజల్ట్స్ కావాలంటే మీరు నా దగ్గరికే రావాలి, స్పీకింగ్ ల్యాబ్ చేరాలి. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్స్ జంప్ ఇంటు ద పాడ్కాస్ట్. అసలు ఏ మైండ్ పెట్టి రాసిస్తారు నాకు అసలు అది అర్థం అవుతలేదు. నేను ఆ క్లాసు జస్ట్ 33-34 minutes ఉంది, కంప్లీట్ చేస్తానే నాకు 4 hours పట్టింది సార్. అంటే అంత కంటిన్యూస్ గా నాకు ఆ ఇంట్రెస్ట్, ఆ ఎంతూజియాజం, ఆ క్లాస్ వింటుంటే అసలు ఇంత ఉందా అంటే, ఇంగ్లీష్ పక్క పెట్టండి సార్, అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కాదు, అసలు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, సొసైటీలో నువ్వు ఎట్లా బ్రతకాలన్నా పాయింట్ టు పాయింట్. అసలు నిజంగా సార్ నేను చెప్తున్నా, మిమ్మల్ని నేను హగ్ చేసుకుంటూనేమో మిమ్మల్ని, నాకు అంత ఫీల్ అనిపించింది సార్ అసలు ఆ క్లాస్ వింటుంటే. అసలు ఇన్ని రోజుల నేను అసలు ఎట్లా నాకు దొరకలేదా ఇసొంటి టీచర్ అనుకున్నాను నేను. నిజంగా సార్ నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ స్టూడెంట్ సార్. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఇవాళ ఫస్ట్ క్లాస్ ఇది కమ్యూనికేషన్ సెన్స్ క్లాస్. కమ్యూనికేషన్ సెన్స్ అన్నప్పుడు అసలు ఆ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 2 నిమిషాలు అప్పుడు అర్థమైంది ఇది ఇట్లా కాదు అని. మళ్ళీ ఒక టీ దాకా వచ్చి కూర్చున్నా, అంటే రూమ్ క్లోజ్ చేసుకున్నా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. అయినా 4 hours పట్టేసాను నాకు, అంటే పాయింట్ టు పాయింట్ నా చేతితోనే రాసుకోవాలని. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించింది ఈ కమ్యూనికేషన్ క్లాస్ సెన్స్ అనేది. 5 categories అసలు ఎట్లా కాన్సెప్ట్ పుట్టుకొచ్చిందో నాకు తెలియదు సార్. అసలు నాకు ఎంత అంటే మీరు స్టూడెంట్ కి ఎంత చెయ్యాలనుకుంటేనో ఇటువంటి కాన్సెప్ట్ వస్తుంది. మీరు అందులో ఒకటి చెప్పారు, ఎంపతి. ఈ ఎంపతి ఎందుకు వస్తుంది?
సోషల్ సోషల్ నామ్స్ ఉంటాయి, కాంపిటీషన్ ఉంటది, కోఆపరేషన్ ఉంటది. ఒక నిన్ను గెలుకుతాడు అయినా సరే నువ్వే చూజ్ చేసుకోవాలి, ఎంపతి. అసలు ఒక్కొక్క పాయింట్ అదొక ఇంకా అది ఎట్లా అంటే సార్ అది అసలు అంటే ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ సార్. అసలు అంటే అందులో ఉంది సార్. అంటే ఆ ఇది ఎంపతి తర్వాత తర్వాత మళ్ళీ ఎమోషనల్ ఎమోషనల్ అసలు ఆ ఎమోషనల్ పాయింట్ విన్న తర్వాత ఒక పర్సన్ తోని మనం ఇంటరాక్ట్ అయినప్పుడు మనకు వచ్చే ఎమోషన్స్, కోఆపరేట్ అయిన తర్వాత, కాంపిటీషన్ అయిన తర్వాత మనకు వచ్చే ఎమోషన్స్, అసలు ఎమోషన్స్ ఎందుకు ట్రిగ్గర్ అవుతాయి, ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అవుతాయి, అసలు అంటే ఒకటి చైన్ సిస్టమ్ సార్. ఇది మనం ఈ పాయింట్ తీయడానికి లేదు అనేది లేదు సార్. ఈ పాయింట్ తీస్తే అక్కడ బ్రేక్ అవుతుంది అన్నట్టుగా ఉంది సార్ అక్కడ. ఎవ్రీ పాయింట్ సార్ నాకు రియల్ గా ఎంతో నచ్చింది సార్ ఈ క్లాస్. నేను అంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయితే మీకు అంత చెప్తున్నాను అర్థం చేసుకోండి సార్. అసలు చాలా అంటే చాలా బాగుంది సార్ నాకు ఈ క్లాస్. చాలా అంటే చాలా. నేను మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి క్లాస్ పెట్టుకొని ఇంటి పొద్దున్న లేచి మళ్ళీ రివైజ్ చేస్తాను సార్ నేను ఇది. ఓకే, అవునా? నాకు అంటే విపరీతంగా నచ్చింది సార్ నాకు ఈ క్లాస్. నేను ఇన్ని క్లాసులు మీవి కూడా నేను క్లాసులు చూడలేదు అనట్లే, బట్ ఇది టాప్ టాప్ లెవెల్ సార్ ఇది ఈ క్లాస్. మేము అంటే మీరు అంటుండే కదా నిన్న కూడా అన్నారు, నాకు డౌట్ ఉంటే సార్ ఎట్లా సార్ నేను ఏ స్ట్రాటజీస్ నేర్చుకుంటే నేను ముందు పోవాలి అంటే మీరు బ్లైండ్ గా చెప్పారు, సైదు జస్ట్ ప్లే ఇట్, డూ ఇట్. ఎవరైతే స్ట్రాటజీస్ అడుగుతారో, ఎవరైతే అడుగుతారో వాడు ఎప్పటికీ కోర్స్ కంప్లీట్ చేయరు. అంటే మీరు ఏదో రీజన్ ఫస్ట్ నాకు డౌట్ ఉండే, మీరు చెప్పిన తర్వాత రీజన్ లేకపోతే చెప్పాడు కదా అనుకున్నా. నాకు ఎప్పుడు అది అర్థమైందంటే అది నేను ఆ స్లైడ్ ఓపెన్ చేసి చూపిస్తాను సార్. అంటే నేను ఆ స్లైడ్ చాలా ఇష్టంగా రాసుకున్నా సార్ నేను. ఇది సార్ ప్రాసెస్ అండ్ అవుట్కమ్. ఓకే, ఈ ప్రాసెస్ అవుట్కమ్ లో నేను చాలా అంటే చాలా భయపడుతుండే సార్. అంటే ఒక పని చేయాలి అన్నప్పుడు చాలా డౌట్స్ వస్తుండే నెగిటివ్ గా. అది ఎంత సక్సెస్ అయినా కూడా దాన్ని ఎంజాయ్ చేయకపోతుండే. ఎందుకంటే ఇప్పుడు పని చేద్దాము ఎగ్జాంపుల్ మన ఎక్సర్సైజ్ సరే ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఏం చేసి ప్రిపరేషన్ ఎక్కడ చేయాలి ఏంది అనేది చేసుకున్నా కూడా ప్రోగ్రెస్ వచ్చింది. ఒక 3-4 days తర్వాత ప్రోగ్రెస్ వచ్చింది అనిపించింది. తర్వాత అచీవ్మెంట్ అనిపించింది సార్. కొంచెం మిస్టేక్ మళ్ళీ నాకు ఎక్కడి నుంచి నచ్చిందంటే మిస్టేక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వింగ్ తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంది కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఇవి నాకు ఎంత హెల్ప్ఫుల్ అయినాయండి సార్. నేను అంటే ప్రాబ్లం వస్తే ఇంకా అక్కడితో ఆగిపోతుండే, మనకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరే, ఉండకపోతుండే అని. బట్ ఎప్పుడైతే మిస్టేక్ అనేది నేను చాలా నెగిటివ్ గా తీసుకుంటుండే సార్. ఎప్పుడు మనం మిస్టేక్ చేయకూడదు, మనం మిస్టేక్ చేస్తే బయట వాళ్ళు తిడతారు, ఇంట్లో వాళ్ళు తిడతారు, ఆఫీస్లో తిడతారు అనేది ఎప్పుడు నా మైండ్ లో చాలా రన్ అవుతుండే. బట్ మిస్టేక్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత మిస్టేక్, మళ్ళీ సెకండ్ డిసిషన్, థర్డ్ డిసిషన్, ఫోర్త్ డిసిషన్. అంటే నువ్వు తీసుకున్న ప్రతి డిసిషన్ నేను ఇంప్రూవ్ చేసేదే కానీ కిందకైతే రానియదు. ఇది ఈ క్లాస్ ఇది విన్నప్పుడు నేను అంత చాలా అంటే చాలా అనిపించింది సార్. నాకు చాలా రిలీఫ్ అయిపోయింది. అని నాకు ఒక ఫాల్స్ బిలీఫ్ ఉండేది సార్. అంటే మిస్టేక్ చేస్తే ఇట్లా అవుతారు ఇట్లా అని. తర్వాత నాకు ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత అసలు మస్తు అనిపించింది సార్. ఇంకా సోషల్ డైనమిక్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు సార్. అసలు అది కానీ అసలు నాకు ఇప్పటికీ డౌట్ సార్, అసలు ఎట్లా ఇంత క్రియేటివిటీ ఎట్లా క్రియేట్ చేశారు, ఎక్కడ నేను ఇటువంటి చూడలేదు సార్. నేను అక్కడ ఇక్కడ చాలా చోట్ల తిరిగా, దే ఆర్ గుడ్ కాదనట్లేదు. బట్ ఈ వేళ ఇది పాత్ బ్రేక్ అంటారు సార్, ఈ వేళ రావడం అనేది నేను అసలు నిజం సార్. నేను చాలా ఎంజాయ్ చేసిన ఒక క్లాస్ ని, ఇంత మజాతో ఎంజాయ్ చేయడం అంటే నేను ఎప్పుడు చేయలే.
బోర్ కొడుతుండే, ఎప్పుడైనా క్లాసులు వింటుండే బాగా చదవాలా అనిపిస్తుండే. బట్ ఇది అట్లా కాదు. ఇంకెక్కడో ఇంకేదో పాయింట్ అది. ఇట్స్ లైక్ మోటివేషన్ లెక్క ఉంది. ఇట్స్ లైక్ థర్డ్ మన అంటారు సార్, థర్డ్ ప్రొవోకింగ్ థింకింగ్ అని. అట్లా అంటే అట్లా అనిపించింది నాకు. టెక్నాలజీ కూడా చెప్పారు కదా సార్. అవును, లాస్ట్ టెక్నాలజీ టెక్నాలజీ అండ్ ఎప్పుడైనా కల్చర్ వస్తుంది. టెక్నాలజీ అంటే నాకు కూడా టెక్నాలజీ అనే వర్డ్ మీద ఎప్పుడు నెగిటివ్ ఉంటుండే. ఓకే. మీరు చెప్పారు టెక్నాలజీ అంటే వాటర్, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఈ మూడింటి మీద బేస్ అయ్యి ఇవాల్వ్ అవుతూ ఉంటది. ఒకసారి నువ్వు సొసైటీ చూసుకున్నావు, ఏ ఏ బిజినెస్ అయినా కూడా లాస్ట్ పోయేది ఎక్కడికి? అగ్రికల్చర్ కి పోతుంది. అంటే రూట్ లెవెల్లో చూస్తే అంటే అంత ఆలోచించాలి అంటే అది ఎంత ఇష్టంగా ఉంటే దాన్ని అట్లా తయారు చేస్తారు సార్. నిజంగా సార్ నాకు ఇవాళ మస్తు అంటే చాలా, నేను 4 గంటలు ఎంజాయ్ చేసాను సార్. ఈవెన్ ఓకే. నేను స్ట్రెస్ కాలే. ఓకే. ఈవెన్ మధ్యలో మధ్యలో టీ తాగొచ్చినా నేను. ఈ రోజు నేను అది ఎంజాయ్ చేస్తున్నా కాబట్టి నేను టీ తాగొచ్చిన, మధ్యలో టీ తాగొచ్చిన, ఒక 5 minutes అట్లా బ్రేక్ ఇచ్చుకున్నా. ఓకే. అంటే ఒక హోంవర్క్ నేను 4 hours చేసుకున్నా అంటే నేను అది ఎంజాయ్తో చేసుకున్నా, నార్మల్ గా చేసుకోలే. గుడ్. ఇది చాలా అంటే చాలా సార్. నిజంగా నేను ఇలాగనే మీకు ఫోన్ చేసి మీరు ఉన్నారేమో కలుద్దాం అనుకున్నా నేను. కాకపోతే అప్పటికి నేను ఇంకా ఇది లాస్ట్ ఉంది కదా సేఫ్, అక్కడ ఉన్నా. సో ఎందుకులే డిస్టర్బ్ చేయాలని ఇంకా నేను అప్పుడు ఇంకా మళ్ళీ ఫోన్ చేయలేదు సార్ మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ద కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ యు ఆర్ హ్యావింగ్. ఎందుకంటే నిన్ననే స్టార్ట్ చేసిండ్రు. యాక్చువల్లీ మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇట్లా అడుగుండే, అవును అంటే సార్. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇన్ని సంవత్సరాలు రానిది ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ వచ్చేస్తుందా అన్న ఒక భయంతోనో, సంథింగ్ ఈజ్ హోల్డింగ్ మీ బ్యాక్ అన్నతోనే స్టార్ట్ చేసిండ్రు. అండ్ జస్ట్ నేను చెప్పిన అవన్నీ ఇప్పుడు నన్ను ఏం అడగకు, ఏం మాట్లాడకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ డూ ఇట్. అంతే. దట్స్ అడ్వైస్ సార్. అండ్ మీరు ఫాలో చేసిండ్రు. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ యూర్ హ్యావింగ్. సో ఎందుకు ఇది ఇట్లా చేసినాము అంటే, నేను స్పీకింగ్ ల్యాబ్ అనేది నెక్స్ట్ 100 years ఎవ్వరు వచ్చి నేను ఇప్పుడు ఇంగ్లీష్లో ఇంకా టాప్ నాచ్ స్పీకర్ అయిపోవాలి అంటే ఇదే చేయాలి. అంటే నేను పోయినాక కూడా ఇది ఉంటుంది, చిరస్థాయిగా ఉంటుంది. ఇట్లా అవును సార్. ఇది గోల్డ్ స్టాండర్డ్ అన్నట్టు చేయాలి అన్న ఇంటెన్షన్. ఇట్లా మరి అట్లాంటి ఇంటెన్షన్ డెలివర్ చేయాలి అంటే స్టఫ్ కూడా అట్లా ఉండాలి. అవును. అట్లాంటి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించినప్పుడు, ఇప్పుడు మొత్తం నా ఇన్స్పిరేషన్ ఈజ్ సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టంలో ఏ ప్లానెట్ పైన లైఫ్ లేదు, పుట్టి భూమి పైన ఉంది. అవును సార్. భూమి పైన జీవరాశులు ఉన్నాయి, మనిషి అన్నోడు ఉన్నాడు. మళ్ళీ మనిషి ఆది మానవుడి నుంచి సివిలైజేషన్ నుంచి కింగ్డమ్, రాజుల నుంచి ఇప్పుడు మనం మోడర్న్ సొసైటీ వరకు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, కంప్యూటర్ రెవల్యూషన్, ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్, ఇప్పుడు ఏఐ రెవల్యూషన్. లేదు సార్ ఇప్పుడు. అవును. మళ్ళీ ఇప్పుడు ఇంకా చాలా అవుతున్నాయి. న్యూట్రాసూటికల్స్ అవుతుంది, మన వెల్నెస్ లో కూడా చాలా అవుతుంది. పాత మనిషి 60 years రిటైర్ అవుతుంది, ఇప్పుడు 60 years మనిషి 40 years లాగా ఉండడము. సో చాలా అద్భుతాలు, చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. అవును కానీ సార్. ఎన్ని మారినా ఎన్ని మారకపోయినా, అంటే ఇప్పుడు 2000 years బ్యాక్ ఏరోప్లేన్ అనేది లేదు. అవును 2000 లేదు. years బ్యాక్ ఎవరైనా గాలిలో 2000 మందిని తీసుకోబోతా అంటే దాన్ని మ్యాజిక్ అంటూ ఉండే. అవును, అంటే అది ఇమాజిన్ కూడా రాపోతుంది ఎవరికి. అలాంటి మ్యాజిక్ ఇప్పుడు రియాలిటీ అయిపోయింది. అని అట్లా ఎన్నో తిరుగుతున్నాయి అవును. ప్లేన్స్. లక్షల ఫ్లైట్స్ అయితే ప్రతిరోజు భూమి మొత్తం, రైట్? అవును సార్. ఇన్ని అవును. టేక్ ఆఫ్స్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. అవును. సో మనిషి టెక్నాలజీ అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే ఉన్న దాంతోనే తయారు చేస్తుండవు. భూమి పైన ఉన్న ఖనిజ పదార్థాల నుంచే తయారు చేసినాం. అవును సార్. అంటే ఇక్కడ 2000 years అవును. బ్యాక్ కూడా అది ఉండే. కానీ అది మనం ఎట్లా తయారు చేసినాం, లాస్ట్ ఏరోప్లేన్, కంప్యూటర్, ఇప్పుడు ఇక్కడి నుంచే తయారు చేసుకుని మూన్ పైన పోతున్నాం, మార్స్ పైన పోతున్నాం కదా. అవును సార్. కొత్తగా ఏం తీసుకురాలి, దేవుడు ఏం కొత్తగా చేయాలి. భూమి పైన ఉన్న దాన్ని పెట్టుకుని ఆ డైర్ ఎట్లా పోవాలని ఆలోచిస్తున్నాం. అవును. థౌజండ్స్ లాక్స్ ఆఫ్ లైట్ ఇయర్స్, కిలోమీటర్ దూరం కూడా పోతున్నాం. అవును. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవేర్నెస్, చైతన్యం అంటారు దాన్ని. అంటే ఉంది అనేది తెలుసుకోవడమే చైతన్యం.
సో నాలెడ్జ్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ భూమిపైన ఉంది, కానీ ఉంది అని తెలుసుకోవడం అవేర్నెస్. ఆ అవేర్నెస్ వచ్చినప్పుడు అప్లికేషన్ చేస్తాము. సో నాకు వచ్చిన అవేర్నెస్ ఏంటి అంటే, ఇప్పుడు నేను పెట్టుకున్న ఇంటెన్షన్ ఏంటంటే 100 years అయినా ఒక గోల్డ్ స్టాండర్డ్ గా ఉండిపోవాలి. అంటే ఇది ఒకటే ప్రాసెస్ ఎవరు చేసిన, అదే 3 సంవత్సరాల పాప వచ్చిన, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 60, ఇట్ డజంట్ మ్యాటర్. ఏజ్ అనేది సంబంధమే ఉండకూడదు. ఒక ఫన్ ఓకే ప్రాసెస్ ఉండాలంటే ఆ ప్రాసెస్ ఎట్లా ఉండాలి అనేది నా ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ వెతుక్కు పోయేటప్పుడు నాకు కలిగిన చైతన్యం ఏంటంటే, మనిషి 2000 సంవత్సరాల ముందు ఏరోప్లేన్ లేదు. ఇప్పుడు చైతన్యం సంపాదించున్నాడు, కొత్త టెక్నాలజీ చేస్తాడు, ఎన్నో టెక్నాలజీ చేసాడు. రేపు భవిష్యత్తులో ఇంకెన్నో టెక్నాలజీలు వస్తాయి. అవును సార్. మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ వస్తుంది, బయో ఇంప్లాంట్స్ వస్తాయి, ఏమో వస్తాయి. ఇంత మనం ఊహించలేని ఒక టెక్నాలజీ కూడా రావచ్చు, అవును. రైట్? కానీ Yes. కొన్ని థింగ్స్ కామన్ ఉంటాయి. ఉమ్, అది ఎమోషన్. 2000 సంవత్సరాల ముందు ఎన్ని ఎమోషన్స్ మనిషి ఫీల్ అయ్యాడో ఇప్పుడు అన్ని ఎమోషన్లే ఫీల్ అవుతాడు. అవును, ఇప్పుడు అందులో కొత్త చేంజ్ కొత్త లేదు. ఎమోషన్ అని ఏం రాలేదు. ఇప్పుడు ఆ, 2000 సంవత్సరాలు ఇప్పుడు నుంచి మనం ఒక కొత్త ఎమోషన్ ఫీల్ అవుతామని కొత్త ఎమోషన్ ఏం రాలేదు. అవును. సో ద ఎమోషనల్ స్పెక్ట్రమ్, ద వైబ్రేషనల్ స్టేట్, ఇవి కామనే ఉన్నాయి. ఓకే. ఓకే, ఇవి మారవు. అవును సార్, ఇవి ఆ, ఎప్పటికీ మారవు. మారవు. అండ్ భాష అనేది మనము చెయ్యక ముందు కూడా ఇవి ఉండేవి. ఇప్పుడు అవును. మనిషి కుక్కతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడు, భాష లేకుండానే కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఎందుకంటే మనకు ఆ ఎమోషన్స్ అర్థమవుతున్నాయి కాబట్టి. అవును. అర్థమైన వాడు పెట్ డాగ్ పెట్టుకుంటాడు, అర్థం కాని వాడికి కుక్కని కుక్క అంటాడు. ఉమ్, అంతే డిఫరెన్స్. సో భాష అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిన రూట్స్ ని పట్టుకుని ఒక బేబీ మాతృభాష కూడా అలానే నేర్చుకుంటాడు. ఇప్పుడు ఫస్ట్ 3-4 years భాష రానప్పుడు కూడా బేబీ ఈస్ కమ్యూనికేటింగ్ హంగర్, హ్యాపీనెస్, చాయిస్. నాకు ఈ పేరెంట్ తో ఉండడం మంచిగా అనిపిస్తుంది, ఇతను ఎత్తుకోవచ్చు, ఇతను ఎత్తుకోకూడదు, కమ్యూనికేట్ చేస్తున్న బేబీ. సో ఉమ్, మన లోపల ఆల్రెడీ ఒక ఎమోషనల్ సిస్టమ్ ఉంది. దట్ ఈస్ ఆల్. దాంతో మనము కమ్యూనికేట్ చేసేస్తున్నాం జస్ట్ మన ప్రెజెన్స్ తో, మన వైబ్ తో. అవును సార్. సో ఇది ఒకటి ఉన్నది ఇట్లా. ఉమ్, అందుగురించి మనం బేబీ భాష నేర్చుకుని మాతృభాషని మనం ఎంత సులువుగా సజావుగా మాట్లాడుతున్నామో ఇదంతా న్యాచురల్ అవుతుంది. అలా ఇంగ్లీష్ ఉమ్, ఎలా నేర్చుకోవాలి అన్న సిస్టమ్ ని అక్కడి నుంచి డిజైన్ చేసినాం. సో సొసైటీ అనేది ఎందుకు తయారైంది, కమ్యూనికేషన్ అనేది ఎందుకు పుట్టుకొచ్చింది, కమ్యూనికేషన్ లో ఎన్ని సందర్భాలు ఉంటాయి అంటే ఈ 54 సందర్భాలు ఉంటాయి మేజర్లీ ఉమ్, మనం ఐడెంటిఫై చేసిన కమ్యూనికేషన్ అవునవును సోర్స్. సార్. సో ఇందు నుంచి మీరు మనిషి ఏర్పడేది ఇదే ఉంటాయి. మీరు ఓ షాప్ పోతే ఏమంటే క్వశ్చన్ వస్తుంది, అవును. మీరు అడిగింది కాకుండా వారు వేరేదో ఆర్డర్ ఇస్తారు అంటే అదొక మిస్టేక్, మనం మళ్ళీ ఉమ్, రీఆర్డర్ ఇస్తాం అంటే సెకండ్ ఛాన్స్. సో ఎట్లా తిరిగి తిరిగి వచ్చినా జీవితంలో జరిగే ప్రతి సందర్భం ఈ 54 సిచ్యువేషన్స్ లో కవర్ అయిపోతుంది. సో ఉమ్, ట్రెడిషనల్ గ్రామర్ అప్రోచ్ ఎట్లుంటుందంటే బేసిక్ గ్రామర్, అడ్వాన్స్ గ్రామర్ చెప్పి మళ్ళీ సెంటెన్స్ ఫార్మేషన్ చెప్పి వొకాబులరీ బుక్ రీడింగ్ చేయడము, ఇట్లా ఇట్లా ఉంటుంది. అది తప్పని నేను అనట్లేదు, అంటే నేను అలానే నేర్చుకున్నాను, నా టీచర్స్ నాకు అలానే నేర్పించారు కదా. అదే సార్. అవును. ఇన్ఫాక్ట్ 10 months కోర్స్ కూడా నేను అలానే నేర్పిస్తాను. ఉమ్, ఇదేంటి, కాకపోతే ఏదో ఒక అదే. కొత్త ఆలోచన వచ్చి దీని వెనుక ఎట్లా ఉందంటే, ఇంకా ఇది చేస్తే అంటే నేను ఎక్కడ సాటిస్ఫై కాలేదు అంటే, ఓకే ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంటే మంచిగా ఇప్పుడు నా కోర్స్ చేసి ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు కూడా ఉమ్, అదే నేను తెలుగు మీడియం స్టూడెంటే కదా ఇప్పుడు ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతుండు అని ఏర్పడుతుంది. అది అది ఉండకూడదు. ఓకే, ఎట్లా ఉండాలి, ఓకే. నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఒక ఇంటర్నేషనల్ వేదికలో పోయి నేను మైక్ పట్టుకొని ఎట్లా మాట్లాడుతున్నాను, అవును. నేను ఒక ఇంగ్లీష్ యూట్యూబ్ వీడియో ఎలా చేస్తున్నాను, నేను నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ తో, నా mentors తోనో, నా బయట కంట్రీలో ఉన్న ఫ్రెండ్స్ తోనో నేను ఎలా చేస్తున్నానో అలా చేయాలి. న్యాచురల్ గా. న్యాచురల్, వెరీ బేసిక్ తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అలా చేయాలి. ఓకే. అను అట్లా డెలివర్ చేయాలి రిజల్ట్స్ అనే ఉద్దేశంతో ఇట్లా తయారు చేస్తాను. దట్ ఈస్ పీపుల్. సో దానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉండాలంటే అది ఈ 54 అనుకోవడానికి నాకు ఎక్కువ టైం పట్టింది, 5-6 years టైం పట్టింది. అదే సార్, ఇప్పుడు ఉమ్. ఐడియా వచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది దాన్ని అంటే రిఫైన్ చేయాలి, రీసెర్చ్ ఆ చేసి, రిఫ- ఎందుకంటే ఒకసారి డెలివర్ చేసేసినాక మళ్ళీ దీన్ని అప్డేట్ చేసుకుంటూ కూర్చోలేము కదా. సో ఇట్ హ్యాస్ టు గెట్ ఆ, కోర్స్ అండ్ ఇది ప్రాసెస్ అయితే డెలివర్ చేసాను, అదే రిజల్ట్స్ డెలివర్ చేసినట్టు ఉండాలి. సో ఎక్కడ అది. ఎక్కువ అయింది తక్కువ అయిందని లేకుండా అవును. సరే ఇదైతే కరెక్ట్ అమౌంట్, ఇంత అయితే డెలివర్ చేయాల్సిందే అని ఆ 54 కమ్యూనికేషన్ స్కిల్స్ కేటగిరీస్ ని ఐడెంటిఫై చేసినాను. ఇది మాస్టర్ చేసుకుంటే లైఫ్ లో అన్ని సిచ్యువేషన్స్ మనము మాస్టర్ చేసుకుంటాం. ఇది ఇన్ఫాక్ట్ ఇది దిస్ ఇస్ నాట్ జస్ట్ కమ్యూనికేషన్ కోర్స్, ఏ సార్
చెప్పాలంటే నేను చూసింది సార్ అది అదే. ఉమ్, ఇది ఒక కమ్యూనికేషన్ కాదు సార్, ఇది లైఫ్ ప్రాసెస్. ఉమ్, ఇప్పుడు మీరు అన్నారు సార్, ఇప్పుడు ఆ, మనకు వస్తువు కొనుక్కో అంటే ఒక షాపు పోయినాం, ఇది ఎందుకు ఇచ్చినావురా ఉమ్, క్వశ్చన్ అడిగినాం, ఇది ఎందుకు ఉమ్, ఇచ్చినావు అని. ఉమ్, తప్పించినప్పుడు డిసిషన్, సెకండ్ డిసిషన్, ఉమ్, నాకు ఉమ్, ఇది వద్దు అది ఉమ్, కావాలి, థర్డ్ డిసిషన్. అంటే ఉమ్, ఇప్పుడు అక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఏమంటే డిసిషన్ ఇవ్వబోతున్నాం, ఏమంటే మళ్ళీ ఓకే అవుతున్నాం, మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెట్టిందంటే మళ్ళీ ఏమంటే ఎమోషన్స్ కి పోతున్నాం. ఉమ్, ఉమ్, ఓకేలే తప్పు చేస్తున్నాడు, క్షమించాలి అని అనుకున్నప్పుడు ఎంపతికి పోతున్నాం. ఉమ్, అంటే మనం ఈ 54 దాంట్లోనే ఎక్కడో ఒకడికి ఫాస్ట్ మూవ్ అవుతున్నాం. ఉమ్. అంటే నాకు అదే అర్థమైంది సార్, ఇది ఇది నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఇది లైఫ్ అని అనిపించింది సార్. నేను దీ ఎందుకు అంత సేపు కూర్చున్నా అంటే ఉమ్, నాకు ఇందులో చాలా నేర్చుకునేది ఉంది. అంటే ఉమ్, ఇట్స్ నాట్ ఏ ఇంగ్లీష్. ఫస్ట్ ఇంగ్లీష్ అంటే మీరు ఫస్ట్ పాయింట్ లోనే చెప్పచ్చు ఉమ్, ఏమని, ఉమ్, ఇంగ్లీష్ అంటే ఏమంటారు, ఇది నీడ్ బేస్డ్ ఇంగ్లీష్ కావాలి ఉమ్. అని చెప్పారు. అక్కడితో ఇంగ్లీష్ అయిపోయింది. మిగతా వచ్చే పాయింట్లన్నీ మన అంటే లైఫ్ మార్చుకోవడానికి వచ్చే పాయింట్లు ఉమ్. అని అనిపించింది సార్. అవి ఒక్కొక్కటి. దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎన్నో స్టూడెంట్స్ అంటే ఇంక్లూడింగ్ నా 10 months కోర్స్ నేను చేసి ఒక 6 years అయింది. మంచి ఫలితాలు వస్తున్నాయి అందులో కూడా స్టూడెంట్స్కి. ఆ, కొన్ని స్టూడెంట్స్ నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నైపుణ్యాలు సంపాదించుకున్నారు. అంటే వాళ్ళకి నేను ఎట్లా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తానో ఉమ్, అది ఎన్ఎంఎన్ నేను ఒక టెక్నిక్ డెవలప్ చేసినాను నేను. అది నేర్చుకున్నారు, వాళ్ళు చేస్తారు కూడా, అసైన్మెంట్స్ కూడా చేసినారు. కానీ అవును కొందరు సార్. ఏం చేస్తారంటే వచ్చి మాట్లాడరు, ఆ, స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేయరు. అవును. రిటర్న్ వరకు బాగా నేర్చుకున్నారు, అన్ని మంచిగా చేస్తారు, మాట్లాడతారు, అంటే రైటింగ్ అన్ని బాగుంటది, స్పీకింగ్ వరకు వాళ్ళు చేయరు. ఓకే. ఎందుకు ఇట్లా అవుతుంది అనేది కూడా నేను ఆలోచించిన. ఉమ్, సో జనరలీ ఏమనుకుంటామంటే నాకు ఇంగ్లీష్ రావట్లేదు కాబట్టి నేను మాట్లాడట్లేదు అని అనుకుంటారు. యాక్చువల్ అది అది నిజం కాదు. నీకు అదే. మాట్లాడడమే రాదు కాబట్టి నువ్వు అవును. నువ్వు అంటే ఇప్పుడు ఆయన ఏదో తెలుగులో పెద్ద మాట్లాడేస్తాడు, ఇంగ్లీష్లో మాట్లాడలేదు, అట్లా ఉండదు కదా. అవును. దేర్ ఈస్ అ బేసిక్ ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం. అంటే ఉమ్, నేను ఏం ఆలోచిస్తున్నాను, నేను ఏం ఫీల్ అవుతున్నాను, ఏం గోత్రు అవుతున్నాను, నా లోపల ఉన్న బాధ ఏంటి, మంచితనం ఏంటి, ఆనందం ఏంటి, నాకు ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది, ఉమ్. ఆ, నా ఫ్యూచర్ ఏంటి, రేపు ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తాం, ఏది చేస్తే నాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఈ సొంత చైతన్యం అంటే సెల్ఫ్ అవేర్నెస్ లేదు మనిషికి. ఇది లేనప్పుడు అది ఉమ్, అందరికీ ఉంది ప్రాబ్లం, నాట్ ఓన్లీ యూ, జనరల్ ఇది సొసైటీ. నాకు కూడా చాలా ఉంటుండే సార్. నేను నేను ఇంత నేర్చుకున్నా కూడా నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను. అంటే నా ఇప్పుడు మైండ్ ఈవెన్ నేను ఒక్కొక్కసారి తెలుగులో కూడా సరిగా అంటే ఎక్స్ప్రెస్ చేయలేము సార్ అది. అంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. ఒక్కొక్కసారి మనకు ఎన్ని భావాలు ఉన్నా కూడా తెలుగులో ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా తడబడుతుంటాం. కరెక్ట్. ఉమ్, సో బేసికలీ అదొక ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం. అంటే నేను ఫస్ట్ మన మన మైండ్ లో జరిగే ఎమోషన్ ని ఐడెంటిఫై చేయాలి. చాలా మందికి ఎమోషన్ పేర్లు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైట్మెంట్ అంటే ఏంటి, ఎక్స్టాక్టిక్ అంటే ఏంటి, డ్రైవ్ అంటే ఏంటి, ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి, ఇవి తెలీదు. అంటే ఇవన్నీ మనం జరుగుతున్నాయి మన జీవితంలో, అందరి జీవితం జరుగుతూ ఉంటాయి. అవును సార్. కానీ దానికి ఒక నామకరణం, ఒక నామధేయం చేసినప్పుడు ఏమైతుందంటే యూ కెన్ లేబుల్ దట్ ఎమోషన్. ఇప్పుడు నేను అవును. ఏం ఫీల్ అవుతున్నా అంటే నేను ఇప్పుడు ఇది ఫీల్ అవుతున్నా. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఆకలి అవుతుంది అని అంటాం. అవును. సో ఆకలి అవుతుంది అంటే మమ్మీకి అర్థమవుతుంది దీనికి పెరుగన్నం పెట్టాలా, పప్పన్నం పెట్టాలా, బిర్యానీ పెట్టాలా, పండ్లు పెట్టాలా, రైట్? బట్ ఎస్ సార్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఆకలి అవుతుందని అంటాడు అతను, ఎప్పుడు క్లియర్ గా లేబుల్ చేయట్లేదు. బట్ వన్స్ యూ అవును. కెన్ ఐడెంటిఫై, నాకు 4 రకాల ఆకలి అవుతాయి ఉమ్, అండ్ దాన్ని లేబుల్ చేస్తున్నామా, ఇది బిర్యానీ ఆకలి, ఇది పండు ఆకలి, ఇది బియ్యం ఆకలి, చపాతీ ఆకలి, ఇది చెప్పినప్పుడు అప్పుడు ఏమైతే కమ్యూనికేషన్ క్లారిటీ ఉంటుంది. ఎస్ సార్. సో వీ ఈవెన్ డోంట్ గో అండ్ సే అమ్మ ఆకలి అవుతుంది, అమ్మ నాకు బిర్యానీ చెయ్యి, అమ్మ నాకు పండ్లకు కోసి, ఇది వస్తుంది. ఇవి రాకుండా ఒక మనిషిని మైక్ ఇచ్చి మాట్లాడు, ఇంటర్వ్యూలో మాట్లాడు, స్టేజ్ పైన మాట్లాడు అంటే మాట్లాడలేరు. సో ఇది ఇంగ్లీష్ ప్రాబ్లం అనుకుంటారు చాలా మంది. కాదు కాదు. నన్ను అందరు సంప్రదించేది కూడా, సార్ నాకు జాబ్ అయినా కానీ ఇంగ్లీష్లో మాట్లాడకపోతే నాకు ఇంగ్లీష్ కావాలి.
నేను ఇంగ్లీష్ మాట్లాడాలి, నేను ఎలా ఇంగ్లీష్ మాట్లాడి జాబ్ కొట్టాలి, నేను ఎలా ఇంగ్లీష్ మాట్లాడి ప్రమోషన్ కొట్టాలి, నేను ఇంగ్లీష్ మాట్లాడి బయట కంట్రీకి వెళ్ళిపోవాలి, వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ అవకాశాలు అవసరాలు చూస్తున్నాడు మనిషి, అవును. చైతన్యంని పట్టించుకోవట్లేదు. నేను కూడా అలానే కదా సార్ అప్రోచ్ అయింది మిమ్మల్ని. సార్ నాకు ఇట్లా జాబ్ ప్రాబ్లం ఉంది, ఇట్లా ఎగ్జాక్ట్లీ. నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది అండ్ నేను కూడా అదే బేసిక్ తో అర్థం. అంటే నాకు అప్పుడు చైతన్యం కాదు కదా, నాకు ఉన్నది ఒకటే ఒకటి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేను అక్కడ వీక్ ఉన్నా, నాకు ఇంగ్లీష్ వస్తే నేను మాట్లాడగలను, నేను జాబ్ చేసుకోగలను అని మాత్రమే నేను ఆలోచించుకున్నా. అంటే అప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు తెలుసు నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అప్పుడు నన్ను ఆపలేదు మీరు, ఎందుకు తెలవాలి అని. ఎగ్జాక్ట్లీ. అంటే మనిషి వచ్చేది ఆకలితోనే వస్తారు, ఎవరు క్లారిటీతో రారు. అండ్ ఆకలి అయినప్పుడు ఏమొస్తారు, తినడానికి పెట్టుమని అంటాం, ఎందుకంటే ఇట్స్ వెరీ చైల్డిష్ బిహేవియర్. చిన్నప్పటి నుంచి మనం పెరిగింది. ఇప్పుడు పక్షులు కూడా, చిన్న పక్షులు, బేబీస్ ఆఫ్ ద బర్డ్స్, నోరు తరిస్తే మమ్మీ అది క్యాటర్ పిల్లరో వామ్స్ తెచ్చి పెడతా ఉంటుంది చిన్న చిన్న పురుగుల నోట్లో. కొంచెం ఎదిగే కొద్దీ కూడా బర్డ్స్ ఏమనుకుంటాయి అంటే, నోరు తెరిస్తే ఆటోమేటికలీ వామ్ వెళ్ళిపోతుంది అని అనుకుంటే వామ్స్ దగ్గర పోయి నోరు ఓపెన్ చేస్తూ ఉంటుంది పురుగుల దగ్గర. సో ఎస్, అందరూ నీడ్తోనే స్టార్ట్ చేస్తాము, అండ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ని చూసుకున్నాం. సమ్ పీపుల్ కాల్ ఇట్ స్పిరిచువాలిటీ, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ వెదర్ యు కాల్ ఇట్ స్పిరిచువల్ ఆర్ ప్రాక్టికల్, ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ద ప్రాసెస్ ఇస్ ఎసెన్షియలీ ద సేమ్. అదేంటంటే నీడ్తోనే స్టార్ట్ చేస్తాము, మాట్లాడాలి ఇంగ్లీష్ అని ఒక అవసరంతో స్టార్ట్ చేస్తాము, కానీ మెల్లగా మనము ఐడెంటిఫై, మన లోపట వెళ్ళి ఐడెంటిఫై చేసి మనకు అర్థమైంది అంటే యాక్చువల్లీ నాకు ఎమోషన్స్ ని ఐడెంటిఫై చేయడం రాదు, నాకు ఎమోషన్స్ ని లేబుల్ చేయడం రాదు, నాకేం కావాలో అది సరిగా కమ్యూనికేట్ చేయడం రాదు. దిస్ ఇస్ ద బేసిక్ ప్రాబ్లం. సో ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం. దీనికి ఇంగ్లీష్ సంబంధం లేదు, ఎందుకంటే అతను తెలుగులో ఏం ఇరగదీయట్లేదు, అవును, ఇజంట్ ఇట్? సో అంటే తెలుగులో కూడా అతను మాట్లాడలేడు అంత మంచిగా, ఎందుకంటే అవసరాలకి తగినంతనే నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? ఇంట్లో మమ్మీ డాడీ ఫుడ్, ఇవి కావాలి, బట్టలు కావాలి, ఇవి కావాలి, అక్కడ పోతాం, ఇక్కడ వస్తాం, రిలేటివ్ ఇదా రెండు, వాడిదా రెండు, వాడు ఎట్లా ఇట్లా అంటాడు, నేను పోయి వాడిని చెప్తే నేను కొడతా, ఇంతే. లైఫ్ లో ఇన్నే సిచ్యువేషన్స్ చూసినాం, ఇన్నే మాట్లాడుతూ ఉంటాం. ఓకే, దీన్ని బట్టి సమాజంలో మనం ఫ్రెండ్స్ చేసుకుంటాం, జాబ్స్ లో కలీగ్స్ చేసుకుంటాం, మన పైన కొన్ని పై అధికారులు ఉంటారు, మన కింద కొన్ని సబార్డినేట్స్ ఉంటారు. సో ఇంతే చూసిండు మనిషి. సో ఎక్కడ మీరు చూసినా అవసరంకి తగినంత మాట్లాడమే నేర్చుకున్నాడు మనిషి. అంతేగాని నేను ఎవరిని, హూ am I? నాకు ఏమి ఇష్టం అవుతుంది, నాకు ఏమేమి మూడ్స్ ఉంటాయి, నేను ఏమేమి ఎమోషన్స్ ని ఫీల్ అవుతాను, అందులో నాకు నచ్చిన ఎమోషన్స్ ఏంటి, ఆ ఎమోషన్స్ ని ఫీల్ అయ్యేటప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తాను, ఇది జర్నల్ చేయాలి, డైరీలో రాసుకోవాలి. సో సొంతంగా మాట్లాడడం రావాలి. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, అయితే నా మూడ్ ఎలా ఉంటుంది, ఇతను నేను ఈ మాట నన్ను డిస్టర్బ్ చేస్తుంది, అయితే నేను ఎలా డిస్టర్బ్ అంటే ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్? అంటే ఇది కోర్సులు ఇవన్నీ ఉంటుందండి, మీరు జస్ట్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. బట్ త్రూఅవుట్ ద కోర్స్ నా ప్రాసెస్ చేసే కొద్దీ నేను ఇవే నేర్పిస్తాను. బట్ మన లోపల ఉన్న భావాల్ని ఐడెంటిఫై చేసి లేబుల్ చేయడం వచ్చేటప్పటికి అసలు కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ఇంకా సింప్లిఫై చేయాలంటే ఇప్పుడు ఎన్నో హిట్ ఫిల్మ్స్ అవుతున్నాయి, ఎన్నో మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ప్రముఖంగా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఇస్ దేర్, రాజమౌళి ఇస్ దేర్, సుకుమార్ ఇస్ దేర్, ఇక్కడ పాపులర్ డైరెక్టర్స్ ఉన్నారు. రైట్, ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్కిల్, ఒక్కొక్క సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది. ఇఫ్ యూ పర్టికులర్లీ స్టడీ రాజమౌళి స్టైల్, రాజమౌళి ఈజ్ అ వెరీ ఎమోషనల్లీ డ్రివెన్ నెరేటివ్ ఉంటుంది అన్నది. అవును సార్, ఆ స్టోరీ మొత్తం ఎమోషన్స్ తో నడుస్తుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎమోషన్స్ అనేది 3-year-old కన్నా 30-year-old కన్నా కామన్. అవును, ఎవరికైనా. అవును, అంటే నాకు మీకు ఇంటెలిజెన్స్ ఎక్కువ తక్కువ కావచ్చు, బట్ అవర్ ఎబిలిటీ టు ప్రాసెస్ అన్ ఎమోషన్ ఇంచుమించు సేమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ లవ్, ఐ కెన్ ఎక్స్పీరియన్స్ లవ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ యాంగర్, ఐ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ యాంగర్, ఈవెన్ చైల్డ్ కెన్ ఎక్స్పీరియన్స్ యాంగర్. సో కులం, మతం, సైజ్, ఏజ్, షేప్, కలర్ ఏది లేకుండా నడిచేది ఎమోషన్స్. ఎటువంటి భేదభావాలు లేవు ఎమోషన్స్ కి, అందరికీ సరి సమానమే. అంటే ఒక మేక, చీమ, దోమ, కుక్క పిల్ల, అందరితో మనందరిని కలిపేది, కామన్ చేసే ఫ్యాక్టర్ ఎమోషన్. అవును సార్, లైఫ్ కాదు. ఓకే,
ఇట్స్ యాక్చువల్ యా ఎమోషన్. అది గుర్తించినప్పుడే హ్యుమానిటీ. అవును సార్. సో ఆ ఎమోషన్స్ ని మనం అర్థం చేసుకునే వల్లనే రాజమౌళి సినిమాకి బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, హిట్ అవుతుంది అవును సినిమా. ఎందుకంటే అవును సార్. ఎమోషనల్ అపీల్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇదే కొంచెం ఇంటెలిజెంట్ సబ్జెక్ట్ తీసినాం అనుకోండి, ఉమ్, అది అందరికి రీచ్ కాదు, ఓన్లీ ఇంటెలిజెంట్ పీపుల్కే రీచ్ అవుతుంది. అవును. ఫిల్మ్ మేకర్ గొప్పోడే, కానీ అందరికి రీచ్ కాదు. సో అందరిని టచ్ చేయాలంటే ఎమోషనల్ టచ్ చేసినప్పుడు అందరిని టచ్ చేయగలుగుతాను. అంటే దీనికి అర్థం ఏంటి ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీలో అంటే, మీరు మాట్లాడేటప్పుడు ఎమోషనలీ ఎలా మోటివేట్ చేయగలుగుతారు, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నట్టు మీరు ఎలా ప్రేరింపజేయగలుగుతారు మీ మాటలతో. ద పవర్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఎస్ పవర్ ఆఫ్ సార్. ఎమోషన్ బిహైండ్ ఇట్. అలాంటి శక్తి సామర్థ్యాలు సంపాదించుకుంటే ఫస్ట్ సొంత అవగాహన సంపాదించుకున్నప్పుడే మనం ప్రపంచంలో అలాంటి మార్పును తేవగలుగుతాం. నాకు అవును సార్. తెలియలేనిది నేను మీకు నేర్పించలేను, అవును. నాకు తెలిసిందే నేర్పేయగలుగుతాను. నా అవగాహన ఉన్నంత వరకే నేను మీకు నేర్పేయగలుగుతాను, దాన్ని మినాయించి నేనేం చెప్పలేను. అంతే కదా. అలానే అవును సార్. ఉమ్, మనము ఇప్పుడు మీకున్న లిమిటెడ్, ఇప్పుడు మీరు ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తున్నారు, ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, జాబ్ ఉంది, సొసైటీలో మీరు బ్రతుకుతున్నారు. అవును. బట్ వెన్ యూ వాంట్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్, ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మన లోపల ఉన్న ఎమోషన్స్ ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయడం వచ్చేటప్పటికి ఇంకొకరు మనుషులు కూడా జరిగే ఎమోషన్స్ ని మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే అరే, నేను ఇలా ఫీల్ అవుతున్నాను కానీ ఇతనికి అర్థమవుతుంది అనేది కేవలం అర్థం అవ్వట్లే. వర్బలైజ్ అంటారు ఇంగ్లీష్ లో అండ్ సైకాలజీలో కూడా. వర్బలైజ్ అంటే ఏంటంటే, నువ్వు ఏమైతే ఎమోషన్ ని ఫీల్ అవుతున్నావో దాని మాటల రూపంలో ఒక వాక్యంగా పెట్టడం రావడం. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ వస్తాడు ఇంటికి, ద మదర్ అండర్స్టాండ్ ద చైల్డ్ ఇస్ అప్సెట్. సో అప్సెట్ అనేది అక్కడ స్టేట్, ఒక ఎమోషనల్ స్టేట్. సో దాన్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ అతనితోనే మనము మాట్లాడి తెలుసుకుంటాము, ఆర్ యూ ఫీలింగ్ అప్సెట్ అంటాము. సో అప్పటి వరకు అతను గోత్రు అవుతున్నాడు, కానీ ఎవరు అది అర్థం చేస్తారంటే సంబంధించి యా ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గోయింగ్ అప్సెట్ అని నువ్వు అదే చెప్తున్నావు. సో వాట్ ఇస్ ద మదర్ డూ, ద మదర్ వర్బలైజ్డ్ ద ఎమోషన్ అంటాం. అప్పుడు మనిషి రెస్పాండ్ అవుతాడు. రెస్పాండ్ అతనే ఓపెన్ అవుతాడు. ఏమైంది తెలుసా, ఈరోజు స్కూల్లో నేను ఇట్లా ఇచ్చిన, వాడు ఇట్లా నిండు ఇట్లా నిండు ఇట్లా నిండు ఇట్లా నిండు, అతనే ఓపెన్ అవుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తుంది మదర్? మదర్ కేవలం సొంతం ఇంటరాక్ట్ అవ్వట్లేదు, మదర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మార్చడం అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకోవడమే. యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద వరల్డ్. ఎస్ సార్. సో ఆ ఎమోషనల్ అవేర్నెస్ వచ్చేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రేమ్వర్క్ ఇన్ దిస్ కోర్స్ ఆల్సో. ఎందుకు ఈ కోర్స్ ఇంత అద్భుతంగా పనిచేస్తుంది, ఎందుకు రిజల్ట్స్ కూడా మేము స్టూడెంట్ రిజల్ట్స్ అయితే పెట్టుకున్నాము, వాళ్ళందరూ కూడా ఇట్లా చాలా ధర్మ సందేహాలతో వచ్చిన స్టూడెంట్స్. అసలు ఏం చేస్తుంది సార్, ఏమేమో అంటాడు ఏంటి అన్నట్టు వస్తారు. ఫస్ట్ ఫ్యూ క్లాసెస్ వింటున్నప్పుడు కూడా అసలు ఏంది నేనేమో చెప్తుండు అంటే, like ఎందుకు చెప్తుండే, ఇది ఏంటిది, నేను ఇంగ్లీష్ నేర్చుకుని వస్తే ఏమో చెప్తుండే ఏంటి, ఇట్లా ఉంటుంది. అదే అదే. అది నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తా స్టూడెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ రియాక్షన్స్ ఇట్లానే ఉంటాయి. బట్ నేను అందరికి ఒకటే చెప్తాను, నన్ను ఏం అడగకండి, ట్రస్ట్ ద ప్రాసెస్. ప్రాసెస్ని నమ్మండి, నన్ను కాదు. ప్రాసెస్ పని చేస్తుంది, ప్రాసెస్ని నమ్మండి. ప్రాసెస్ ఏం చెప్తుంది, క్లాస్ వర్క్ చేయండి, హోంవర్క్ చేయండి, అది ఒకటి చేస్తూ వెళ్ళండి. నష్టం ఏం లేదు కదా, నీకు నచ్చకపోయినా అర్థం కాకపోయినా ప్రాసెస్ ని ఫాలో చేయాలి, నష్టం అయితే ఏం లేదు కదా. ఏం లేదు సార్. ఒక రోజు అద్భుతమైన రిజల్ట్స్ బయట వస్తుంది, అది ఎలా వచ్చిందని వాళ్ళే షాక్ అయిపోతారు, ఇది నేనేనా అన్నట్టు షాక్ అయిపోతారు. ఎందుకంటే దిస్ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషనల్ కోర్స్. ఈ కోర్స్ మీరు ఎలా అయితే వస్తారో, ఈ కోర్స్ డ్యూరింగ్ ద కోర్స్ అండ్ ఆఫ్టర్ ద కోర్స్ చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అసలు చివరికి బయటకు వెళ్ళేటప్పటికి, ఈ కోర్స్ ఫినిష్ చేసేటప్పటికి టోటలీ డిఫరెంట్ పర్సన్ అతను, ఒక పునర్జన్మ తీసుకున్నంత మార్పు వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇంగ్లీష్, మనిషిలో ఉన్న ఆ భాగాలను అర్థం చేసుకోవడం, మన ఐడెంటిటీలో ఉన్న, మన గుర్తింపులో ఉన్న భాగాలను అర్థం చేసుకుని, మన అస్తిత్వాన్ని అర్థం చేసుకుని, అసలు నేను ఎవరు, నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఆ పర్పస్ని అర్థం చేసుకుని, నాలోపట ఎన్ని భావాలు ఉన్నాయి, వాట్ ఈస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్స్. అంటే ఒక ఎమోషన్, రెండు ఎమోషన్ లేదు, ఇప్పుడు ఆనందంలోనే చాలా స్పెక్ట్రమ్ ఉంది. సాడ్నెస్ లో కూడా చాలా స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటి అంటే, ఇంతవరకు నేను లైఫ్లో ఎన్ని ఎక్స్పీరియన్స్ చేశాను, ఏ సందర్భాలు ఎక్స్పీరియన్స్ చేస్తాను, నన్ను ఎవరు ఆపుతున్నారు, ఏ ఎపిసోడ్ నన్ను ఆపేస్తుంది, ఇట్లా ఈ అవగాహన సంపాదించుకున్న ఒక ప్రక్రియ ఉంటుంది స్పీకింగ్ ల్యాబ్ అనేది. ఆ ఓకే సార్. ప్రాసెస్ లో నేను
ఎందుకు ఆగిపోయాను, అని నేను ఆగకపోతే ఎంత దూరం వెళ్ళగలుగుతాను, అవన్నీ అర్థమైపోతాయి మనకి ఆటోమేటికల్లీ. ఓకే ఓకే సార్. ఆటోమేటికల్ అర్థమైపోతుంది. సో అట్లా అర్థం చేసుకుంటూ 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 ఒక మార్పు వస్తుంది. ఆ ఆ ప్రాసెస్ ని సహకరించే, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ని సహకరించే స్కిల్స్ నేను నేర్పిస్తూ ఉండడంలో మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా నేర్చేసుకుంటారు. సో ప్రత్యేకించి ఇది గ్రామరా, ఇది వొకాబులరీనా, సెంటెన్స్ ఫార్మేషన్ అని ఇక్కడ మనం ఐడెంటిఫై చేయట్లేదు. అవును. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చాలా డెప్త్ ఉంటుంది కోర్సులో. ఇన్ఫాక్ట్ నేను ప్రామిస్ చేసేది కూడా మిమ్మల్ని గ్రామర్ ఎక్స్పర్ట్ చేస్తాను, న్యాచురల్ ఫ్లూయెన్సీ నేర్పిస్తాను, డైలీ కాన్వర్జేషన్స్ నేర్పిస్తాను, అండ్ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్పీకర్ చేయిస్తానని అంటున్నాను. దీస్ ఆర్ ద అవుట్కమ్స్ ఐఎమ్ ప్రామిసింగ్. కానీ ప్రాసెస్ ఎక్కడ కూడా అట్లా అనిపించదు. లైక్ ఒక అవును సార్. చాలా ఫన్ ఉంటది, ఒక ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్ ఉంటది. అంటే కరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తే ఇట్స్ అ వెరీ ఫన్ ప్రాసెస్. ఏ లైక్ సార్ యు సెడ్ ఇన్ ద బిగినింగ్, చాలా మజా వస్తుంది. అవును. కరెక్ట్ గా ఇది చేస్తూ వెళ్తే మజా వస్తుంది. కాకపోతే ఇట్లాంటి ప్రాసెస్ ప్రపంచంలోనే లేదు. కాబట్టి ఆ డిఫరెన్స్ కి ఏమైపోతుందంటే మైండ్ ఇప్పుడు 10-20 ప్రయత్నాలు చేసి ఉంటారు ఇంగ్లీష్ క్వశ్చన్, అన్ని రొటీన్ ఉంటది. ఏమంటే ఆ ఫస్ట్ టెన్సెస్ తో స్టార్ట్ చేస్తారు కదా క్లాసెస్, ఇంగ్లీష్ అంటే ఇట్లానే ఉండాలి కదా అనేది ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటది. అవును. సో ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ కొంచెం ట్రబుల్ చేస్తూ ఉంటది. ఏమైతుంది ఇక్కడ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, అసలు కరెక్ట్ కోర్సే చేరినామా మనం, ఏమైతుంది ఇక్కడ అని అనిపిస్తుంది. బట్ అయితే రిజల్ట్స్ ఆర్ ఆల్రెడీ దేర్. అవే అవే రిజల్ట్స్ మీకు వస్తాయి, ఇంకా అదే బెటర్ సార్. రిజల్ట్స్ కూడా వస్తాయి. ఓకే, సో యూ హ్యావ్ టు జస్ట్ బ్లైండ్లీ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ నేను ఒక స్కిల్ నేర్చుకోవడానికి వస్తున్నాను అని అనుకున్నంత వరకు మనం అక్కడికి సీమితం అయిపోతాము. అప్పుడు యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్ విత్ ద ప్రాసెస్. అంటే ప్రాసెస్ నీకు స్కిల్ నేర్పిస్తా అనట్లేదు, ఈ ప్రాసెస్ ఏం చేస్తా అంటే నేను మార్చి పారేస్తా అంటుంది, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ పర్మనెంట్లీ అని అంటుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్ మన మైండ్ లో పెట్టుకున్నప్పుడు మనం ఫ్రస్ట్రేట్ కాము. బికాస్ మైండ్ లిమిటెడ్ అయిపోతుందా, నాకు స్కిల్స్ కావాలి స్కిల్స్ కావాలి. నేను చెప్పే స్కిల్స్ కాదు, నేను ఇంకా చాలా ఇస్తా అంటున్నాను. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ స్కిల్స్ ఆటోమేటికల్లీ వచ్చేస్తాయి. అప్పుడు మనం ఫ్రస్ట్రేట్ కాము ప్రాసెస్ తో. సో టు బి Yes, sir. ఫ్రాంక్, ఎందుకో కొన్ని స్టూడెంట్స్ కోర్స్ కంటిన్యూ చేయలేదు, పైసలు కట్టి కూడా ఫినిష్ చేయలేదు, ఇవన్నీ నేను చూసేవి ఇవే కారణాలు ఉంటాయి. బికాస్ ద ఎక్స్పెక్టేషన్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు ఇంకా అదే పాత ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. సార్ టెన్సెస్ నుంచి స్టార్ట్ చేస్తాడు, నించోమంటారు, మాట్లాడమంటారు, అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు. సో బికాస్ ఇట్లాంటి ప్రాసెస్ ప్రపంచంలోనే లేదు. సో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఇట్స్ పవర్. ఇది ఎంత పవర్ఫుల్ ప్రాసెస్, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అర్థం చేసుకుని కొంచెం కష్టం అవుతుంది మనిషికి. బట్ ఒక్కసారి అది అర్థం చేసుకుంటే దేర్ ఈస్ అ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్. ఇది ప్రాసెస్ జరుగుతున్న కొద్దీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, ప్రాసెస్ చివరికే అసలు వేరే పర్సన్ అయిపోతారు, అబ్సల్యూట్లీ డిఫరెంట్ పర్సన్. అనిపించింది సార్ నాకు అది. నాకు అంటే ఇట్లా అంటే ఇప్పుడే కాదు కదా, ఎప్పటి నుంచో యూట్యూబ్ లో కూర్చొని ఆ వీడియోస్ ఈ వీడియోస్ ఎత్తడం, ఇప్పుడు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇలానే చేసుకుంటూ వాళ్ళ ఒక వీడియో చూస్తుండే నచ్చుతుండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటే వీడియో సార్, ఒకటే వీడియో ఒక ఛానల్లో చూస్తుండే, అది అర్థం కాక మళ్ళీ ఇంకొక ఛానల్కి పోయి మళ్ళీ అదే వీడియో చూస్తుండే, ఇంకొక ఛానల్లో పోయి అదే వీడియో చూస్తుండే. అక్కడ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేసరికి ఫ్రస్ట్రేట్ అవుతుండే. మనకి ఇది వచ్చేది కాదులే, ఈ ఒకటేమో ఈ విధంగా మాట్లాడమంటారు, ఒకటేమో ఆ విధంగా మాట్లాడమంటారు. అంటే వాళ్ళు చెప్పే ప్రాసెస్ తప్పు కాదు, కానీ ఒక్కదాని మీదనే కన్ఫ్యూజన్ ఇక ఉండి, ఇది ఎంత చేసినా మనం డబ్బులు కడుతున్నాము, నేర్చుకున్నాం ఉన్నా కూడా అవుతలేదు. అలానే 2-3 రోజులు పోయిన తర్వాత ఇంకా బోర్ కొట్టడం, ఫ్రస్ట్రేషన్ రావడం, ఇది ఇంతే మనకు రాదులే, ఇంకా లైట్ ఈ మనం ఇంతేలే అది చాలా సార్లు ఎంత ఎక్స్పీరియన్స్ అయిందే సార్. బట్ ఇది చెప్పింది సార్, ఇది ఇంగ్లీష్ తోనే పోయేది కాదు సార్ ఇది. ఎందుకు అంటే నేను అది ఫీల్ అయినా, నాకు అక్కడ అనిపించింది, ఎవరు ఇంత ఘనంగా ఒక స్టూడెంట్ ని దూరంగా పోయి ఆలోచించడం. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చినాయి అయిపోయింది,
అనేది కాదు ఇక్కడ. అంత లోతుగా పోయి అంత స్టూడెంట్ ని అంత లోతుగా పోయి అంత గుంజుకొని వచ్చి ఆ, ఒక్కొక్క పాయింట్ ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది, ఎమోషన్స్ ఎందుకు జరుగుతుంది, ఎంపతి కార్డ్ ఎందుకు పోయింది, సోషల్ డైనమిక్స్ ఏంది, సోషల్ నార్మ్స్ అంటే ఎందుకు, ఇవన్నీ అసలు అంటే ఒకటికి ఒకటి చైన్ ఎట్లా పుట్టుకొచ్చిందని ఏమంటారు సార్ అది. ఇంకా ఎట్లా అంతా నేను అట్లా కూర్చొని ఉండిపోయినా ఒక్కొక్కసారి అట్లా చూసుకుంటూ. అది బాగా అనిపించింది సార్ అది. ఎందుకంటే అంటే నేను నిన్ననే చెప్పింది సార్ నేను మీకు, సార్ నేను ఏ రోజు కరెక్ట్ సక్సెస్ చూసింది లేదు సార్ అని. ప్రతిసారి అంటే చాలా సార్లు నేను ఎక్స్క్యూజ్ ఎదుక్కుంటూ ఏదో వచ్చింది దాంతో మేనేజ్ చేసుకుంటూ పోవడమే కానీ లిటరల్ గా నేను ఏ రోజు అంటే ఏం నేను సాధించినా కూడా నాకు ఆ ఫీల్ రాకపోతుండే. ఏదో చేసుకుంటూ పోతున్నాం, జీతం వచ్చింది, పోయింది, ఇలా అయిపోయింది. కానీ లోన ఏం భయం ఉంటుండే, జీవితం ఇక్కడితోనే ఆగిపోయింది, ఎదగాలన్నా ఎదగలేకపోతుండే, ఇంట్లో పరిస్థితులు చూస్తే అట్లా ఉంటుండే, ఏం చేద్దాం, ఎలా చేద్దాం. అలానే ఏదైనా కోర్స్ ఎత్తుకుంటే మళ్ళీ అక్కడ 2 రోజులు 3 రోజులు చూడడము ఆగిపోవడం. అంటే ఇది చాలా అంటే ఎమోషనల్ గా అంటే మానసికంగా కొన్నిసార్లు డౌన్ అవుతుండే సార్, కొన్నిసార్లు ఎప్పుడో అవుతూనే ఉంటుండే. ఉంటేనేమో గిల్ట్ ఫీలింగ్ లో ఉంటుండే, లేకపోతే యాంగర్ చూపిస్తుండే. అది అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మీద మనకి ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకున్నాం సార్, ఈ రోజు కాన్సెప్ట్ అర్థం కాలేదు, ఇంట్లో వాళ్ళ మీద కోపం చూపిస్తుండే. లేదంటే పడుకునేటప్పుడు నా వల్ల కాదులే ఇది, ఎన్నిసార్లు చేసినా నా వల్ల అవుతలేదు, ఆ గిల్ట్ ఫీలింగ్ ఎక్కువ అవుతుండే. ఐదర్ కోపం అన్నా ఐదర్ గిల్ట్ అని వస్తుండే. ఈ రెండిట్లోనే నేను ఒక కాలు గిల్ట్ లో ఉంటుండే, ఒక కాలు అంటే ఎప్పటికీ మళ్ళీ పాపం ఎప్పుడో ఒకసారి నోరు జారిన మా అమ్మ మీద మళ్ళీ బయటకు వచ్చి టీ తాగుకుంటూ బాధపడుతుండే. అక్కడ అమ్మని అనాల్సిన అవసరం ఏముంది, చిన్న మాటే కదా అనాల్సిందే. మళ్ళీ తర్వాత ఇప్పుడు నేను సంపాదకపోతే మా ఇంట్లో ఎంత బ్రతుకుతారు అనే మళ్ళీ ఆ గిల్ట్ ఫీల్. అంటే నేను ఎప్పుడు ఈ సైకిల్లోనే కొట్టుకుంటుండే సార్, గిల్ట్ ఐదర్ గిల్ట్ లేదా యాంగర్. అంటే ఎందుకు అంటే నేను చేయాల్సింది అంటే మనం కొంచెం ముందుకు పోతే మనం ఫైనాన్షియల్ గా డెవలప్ అవుతాం. ఈ ఈ ఒక భయం కారణం సార్, అంటే భయము అన్ని ఇలానే పుట్టుకోవచ్చు, ఒకటి నుంచి ఒకటి సెల్ఫ్ డౌట్ అవి 100 వస్తుండే సార్, అసలు మనం చేయగలమా లేదా అని. వన్ థింగ్ ఈస్ there are certain times in life where we think it is impossible, ఇంకా చేయలేము, మన వల్ల కాదు నాకు అట్లాంటి మూమెంట్స్ అయింది. ఇట్లా అన్ని ఏరియాస్ లో అవుతుంటది, పర్సనల్ డెవలప్మెంట్ అన్నా, లెర్నింగ్ లో, రిలేషన్షిప్ లో, బిజినెస్, మనీ, ఇట్ హ్యాపన్స్, ఈవెన్ ఫిట్నెస్ ఫర్ దట్ మ్యాటర్, ఇట్లా అవుతూ ఉంటుంది. సో ఆ మెంటల్ బ్యారియర్ ని ఇరగొట్టడం అనేది ఒక చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 years ముందు మనం అసలు కొన్ని పనులు నేను చేయగలుగుతానని ఊహించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు ప్రశ్న వస్తేనే కదా ఇది నేను చేయగలుగుతాను చేయలేనని చెప్పాను, అలా ప్రశ్ననే రాలేదు నాకు. బట్ నౌ ఐ కెన్ డూ దోస్ థింగ్స్ అండ్ ఐ కెన్ డూ ఇట్ బ్యూటిఫుల్లీ, ఆర్టిస్టికలీ, క్రాఫ్ట్ఫుల్లీ చేయగలుగుతాను. సో అక్కడ నేను ఏం నేర్చుకున్నానంటే మన లోపట ఉంటుంది, ఓకే, కానీ అది బయట ఆ పొటెన్షియల్ బయట రావాలి అంటే మనల్ని మనం కరెక్ట్ ప్రశ్న అడిగినప్పుడు ఒక కరెక్ట్ సమాధానం వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక 10,000 రూపీస్ కోర్స్ ఎట్లా అమ్మాలి అని ఆలోచించేటప్పుడు దానికి ఒక ఆన్సర్ వచ్చేది, దానికి ఒక కోర్స్ వస్తుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే 100 years అయినా నేను ఉన్నా లేకపోయినా ఈ ప్రాసెస్ చేసేంత వరకు ఇంగ్లీష్ రావాల్సిందే, అయితే ఏం చేయాలి? సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నేను అంత డెప్త్ వెళ్ళాల్సింది ఉంటుంది. నేను కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను జర్నీలో, నాట్ ఓన్లీ ద స్టూడెంట్. కోర్స్ చేసే ప్రయత్నంలో నేను చాలా మారాను, చాలా పరీక్షించింది కోర్స్, నేను చాలా టెస్ట్ చేసింది నన్ను అట్ మెనీ లెవెల్స్. ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ పైననే కాదు, సైకాలజీ పరంగా కావచ్చు,
లెర్నింగ్ మెథడాలజీ ప్రకారం కావచ్చు, అసలు నేనేం చేస్తున్నాను భూమి పైన అని నా అస్తిత్వాన్ని ప్రశ్నించే ఆ, ఒక గంభీరమైన ప్రాసెస్ నేను గో త్రూ అవ్వాలి. సో ఇట్ ఈస్ వెరీ డిప్రెసింగ్, ఫ్రస్ట్రేటింగ్. అనేది క్లారిటీ నాకు లేదు కదా. సో అవును సార్. నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను, నేను చాలా పెద్ద బోల్డ్ ప్రామిస్ చేస్తున్నాను. అంటే అది డెలివర్ ఉమ్, చేయకపోతే ఇక్కడ మాటకి విలువ ఉండదు, అండ్ బ్రాండ్కి విలువ ఉండదు. సో ఇట్లా చాలా నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్ అండర్గో అయ్యాను ప్రాసెస్. అంటే నేను అడిగిన ప్రశ్ననే చాలా పెద్ద ప్రశ్న. ఒక కొత్త ఉమ్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ 10,000కి ఎలా అమ్ముదామని నన్ను నేను అడగలేదు. మీరు ఆల్రెడీ హ్యావ్ అ వెరీ గుడ్ కోర్స్, ఇట్ హెస్ డన్ అమేజింగ్ జాబ్, ఇట్స్ వెరీ హై సెల్లింగ్ కోర్స్ ఇన్ మై ఉమ్, కేటలాగ్, అండ్ అది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. 10 months కోర్స్ కూడా ఎవరు చెప్పట్లేదు అంత డెప్త్గా. ఇట్స్ ఎ గ్రేట్ అదే. ప్రాసెస్. మరి అట్లాంటి ఒక ప్రాసెస్ ఉండి కూడా నన్ను నేను ఒకటి ప్రశ్నించుకోవాలన్నప్పుడు నేను అడిగింది ఇదే. ఎందుకంటే అక్కడ నేను ఎక్కడ సాటిస్ఫై కాలేదని అంటే, ఇంటర్నేషనల్ స్పీకర్ ఇతను అనే రావాలి, ఇంకా వేరే ఏది రాకూడదు. ఇంకా వేరే ఏది రాకూడదు. ఈయన తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ మీడియం నుంచి ఇంగ్లీష్, అవన్నీ కాదు, అసలు మీడియం అనేది క్వశ్చన్ రాకూడదు. అవును సార్. దిస్ పర్సన్ ఇంపాక్ట్స్ ద వరల్డ్. ఇతను ఒక గ్లోబల్ లీడర్ అంతే. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు తప్ప, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇంగ్లీష్ స్థాయిగా వ్యాపించడం అంటే, అప్పుడు కూడా అతను స్పీకర్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. కెన్ హీ బి ఏ గ్లోబల్ అవును సార్. స్పీకర్, కెన్ షీ బి ఏ గ్లోబల్ స్పీకర్, దట్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్. సో పాయింట్ ఏంటంటే, మన దగ్గర నుంచి మనం మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అదే మనం డెలివర్ చేస్తాము. వి డెలివర్ లేదు వాట్ సార్. వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అవర్ సెల్స్. అండ్ అదంతా ఒక ప్రశ్న నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక హై క్వాలిటీ క్వశ్చన్ ఉన్నప్పుడు హై క్వాలిటీ ఆన్సర్ వస్తుంది. అండ్ హై క్వాలిటీ ఆన్సర్స్ కొంచెం ఫ్రస్ట్రేట్ చేస్తుంది, డిప్రెసింగ్ ఉంటుంది, కన్ఫ్యూజింగ్ ఉంటుంది, నాకు ఉంటుంది. యా. అండ్ నాది ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, నేను స్లోగా డెలివరీ చేస్తాను వీడియోస్. దగ్గర ఆన్ యూట్యూబ్ ఓవర్ వేరే ఛానల్ అంటే యూట్యూబ్ కూడా చెప్పేది కన్సిస్టెంట్ గా చేయమంటారు. అంటే రెగ్యులర్ గా ఇచ్చిపోతుంది ఛానల్ కి వ్యూస్, సబ్స్క్రైబర్స్ అని కూడా వస్తుంది. అల్గరిథం వర్క్స్ లైక్ దట్. అదే కానీ సార్. నేను కొంచెం అట్లా చెయ్యను. నేను కొంచెము నాకు తెలుసు ఇక్కడ నేను దెబ్బతింటది, వ్యూవర్స్ దెబ్బతింటారు, ఇన్కమ్ దెబ్బతింటది అని తెలిసిన కాదు. కొంచెం నేను ఒక పర్సనల్ ఇన్నర్ జర్నీలో వెళ్ళి లాస్ట్ నా వీడియోని తీసుకుని వస్తాను. ఇప్పుడు ఫార్ ఎవర్ సీన్ అయిన వీడియో, వెయిట్ లాస్ వీడియో ఏదైతే ఛానల్లో ఉందో, ఇట్ టుక్ లాట్ ఆఫ్ వర్క్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఏది సార్ అది 40, అది 1 hour వీడియో. అవును. అవును. ఫార్ ఎవర్ సీన్ అయిన వెయిట్ లాస్ వీడియో ఏమైతుంది, అందులో కూడా ఓకే. చాలా ఆలోచించి ఏమంటే, ఇంకా ఎవరు ఎప్పుడు చదివినా ఇది ఫాలో చేసేంత వరకు వెయిట్ లాస్ అవ్వాల్సిందే. సో ఆ రూల్స్ ఎట్లా ఉండాలి, ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం ఆ వీడియోలో ఉంటుంది వెయిట్ లాస్ గురించి. అవును. నేను రోజు వాకింగ్ చేస్తాను, ఎందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదు? జిమ్ వెళ్తే వెయిట్ లాస్ అవుతుందా? స్విమ్మింగ్ చేస్తే వెయిట్ లాస్ అవుతుందా? పుట్టి తిని వెయిట్ లాస్ చేయొచ్చా? పుట్టి డైట్, మీరు ఏ ప్రశ్న అడిగినా దానికి ఆన్సర్ ఉంది అందులో. అండర్స్టాండ్ దోస్ ప్రిన్సిపల్స్. ఆ ఆన్సర్స్ వ్యూవర్కి తెలుసు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళకే అది అవును. తెలిసిపోతుంది. ఇది ఏం చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి వచ్చే అన్ని ప్రశ్నల ఆన్సర్స్ అందులో ఉంటుంది. సో అలా క్రియేట్ చేసింది దాన్ని కూడా. అండ్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ Nice. టైం టు క్రియేట్ దట్ వీడియో. ఆల్మోస్ట్ 1 year వెళ్ళిపోయింది ఇట్లా ఒక వీడియో చేయడానికి. సో Oh. యా, ఈవెన్ దిస్ కోర్స్ చాలా ట్రబుల్ చేసింది నన్ను, బికాస్ ఫైనలీ డెలివర్ చేయడం అనేది ఇంపార్టెంట్, రైట్? చెప్పినా కదా సార్, నేను కూడా అంటే ఇప్పుడు ఆ ట్రస్ట్ రాలేకపోయినా, అంటే నేను అప్పుడు చాలా చెప్పినా కదా సార్, కన్ఫ్యూజన్ ఉండే, పోవాలా వద్దా, కెవిన్ సార్ కాడికి పోవాలా వద్దా, ఎందుకంటే సార్ ఏమో డెలివరీ చేస్తా అంటున్నాడు, బట్ ఆఫ్లైన్ లో లేదు, ఆన్లైన్ లో ఉంది. ఎలా పాసిబుల్ అవుతుంది, నాకు వర్కౌట్ అవుతుందా అంటే ఇంతే సార్. నేను ఎంత మీరు అన్నారు చూసిన, చిన్న క్వశ్చన్ అడుక్కునేది. ఓకే, నాకు కావాల్సింది కొంచెం మాట్లాడడం రావాలి అంతే, అంతవరకే నేను ఉంటుండే. కానీ నా లైఫ్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి అనేది ఏ రోజు నాకు థాట్ రాలేదు. ఎప్పుడు స్లోగా అర్థమవుతుంది. అది ఇప్పుడు మీరు నాకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి, ఈవెన్ ఏది
ఇప్పుడు ఎక్సర్సైజ్ కూడా ఉమ్, ఫస్ట్ 2 days నేను భారంగానే చేసిన, ఇప్పుడు కాదు, ఫస్ట్ 2 days లో ఓకే. ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఉమ్, ఈ ఎక్సర్సైజ్ ఏంది అని అనుకున్నా. తర్వాత మొన్న 4-5 days చేసిన తర్వాత స్లోగా ఇప్పుడు మీరు చెప్పింది ఒక డిసిషన్ తీసుకున్నాం. తర్వాత మిస్టేక్ అది చేసేటప్పుడు నాకు అసలు ఆ వీడియోలు ఇచ్చినప్పుడు అందులో ఆయన అంటాడు, ఐఎమ్ యువర్ కోచ్, ప్లీజ్ లిజన్ మై వర్డ్స్ అని ఆ వీడియోలో చెప్తుంటాడు. ఉమ్, ఈ 25 minutes నేను నీ కోచ్. ఉమ్, ఇప్పుడు జిమ్ లో పోయి చేస్తే ఉమ్, రోజు ఎత్తమంటాడు, కానీ ఇక్కడ నా కళ్ళ ముందర ఆ కోచ్ నా కళ్ళ ముందర కనిపిస్తున్నాడు. ఐఎమ్ యువర్ కోచ్, 25 minutes బేర్ విత్ మీ అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఉమ్, అంటే నాకు అంటే నా దగ్గర నుంచి ఏం ఆశించకు నాకు ఆ వీడియోస్ ఇచ్చిండు. ఓకే. ఉమ్, ఉమ్, నాకు ఆ వీడియోస్ ఇచ్చిండు, చేయమన్నాడు. ఆల్ఫా నేను చేసేదాన్ని పెట్టిన నాకు ఒక హ్యాపీనెస్ వచ్చింది. లాస్ట్ ఉమ్, వీడియో చేసినప్పుడు హ్యాపీనెస్, రేపటి కోసం రెడీగా ఉన్నా నేను. ఉమ్, అంటే కొంచెం ఇవాల్యుయేషన్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు ఆలోచించే విధానంలో కూడా యా. నేను అంటే ఎక్కువ కూడా మాట్లాడినా కూడా చాలా మంది నన్ను ఇబ్బంది పెడుతుండే. ఉమ్, నువ్వు నీకు ఇంగ్లీష్ రాదు, ఉమ్, మామూలుగా మీరు అంటే మనది పల్లెటూరు కదా సార్, రైట్. అంటే నువ్వు చదువుకునే విధానం కూడా కరెక్ట్ ఉండాలి. చాలా మంది అంటుండే ఉమ్, విధానం ఉండదు, కానీ ఏ రోజు నేను అనుకుంటుండే నేర్చుకోవాలి, నాకు ఎక్కడో ఒక నేర్చుకోవాలి. అంటే నేను నెక్స్ట్ నా జనరేషన్ కి ఇట్లా ఇయ్యకూడదు, నేను పడ్డ ఇబ్బందులు వాళ్ళు పడకూడదు ఉమ్, ఉమ్, అని ఎన్నో ప్రయత్నాలు చేసింది సార్. చేయలేదు అనట్లే, ఈడ కట్టిన ఆడ కట్టిన అది ఇది ఎన్ని చేసినా కూడా ఆ రిజల్ట్ రాకపోయేసరికి, అంటే రిజల్ట్ ఫస్ట్ నన్ను నేను మోటివేట్ చేసుకోవడం, తర్వాత తగ్గిపోవడం, ఇది మన వల్ల కాదులే, మా నాన్న చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు అసలు కంపారిజన్ చేసుకుంటుండే. వాళ్ళంటే ఇంగ్లీష్ చదివారు అంటే వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేయలేకపోయారు, అవసరం లేదు. ఉమ్, సో వాళ్ళు జాబ్ లో గ్రో అవుతున్నారు, నువ్వు ఎందుకు గ్రో కావాలి? అంటే నీకు ఉమ్, ఫస్ట్ ఫౌండేషన్ సరిగా లేనప్పుడు ఉమ్, నువ్వు ఎక్కడ గ్రో అవుతావు అని అట్లా నాకు నేను సర్ది చెప్పుకొని పెట్టుకుంటుండే. ఓకే. అంటే నాకంటే మా వేరే అతను ప్రమోషన్ వచ్చింది సార్, ఇట్లనే చెప్తుండే, అరే వాడికి ఇంగ్లీష్ ఉంది, వాడు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో చదివిండు, అంటే వాడికి ఆటోమేటిక్ గా 5-6 సబ్జెక్టులు కంటిన్యూస్ చదివింది కాబట్టి వాడికి ఆ ఎబిలిటీ ఉంటది, అంటే అండర్స్టాండ్ చేసుకునే ఎబిలిటీ ఈజీగా ఉంటది. క్వశ్చన్ ఇచ్చిన నేనేం చేస్తున్నా 4-5 సార్లు చదివి నాకు అర్థం కాకపోతుండే. ఉమ్, మనం ఇంతేలే, మనకెందుకని నువ్వు చదివినా నీకు అర్థం కాదు. వాడేంది, వాడు జస్ట్ ఒకసారి చూసిన వాడు అర్థమైపోతుంది, వాడు కొట్టేస్తుండు. అంటే వాడి దగ్గర స్కిల్ ఉంది కాబట్టి వాడు వెళ్ళిపోతున్నాడు, నీ దగ్గర లేదు. ఇప్పుడు నువ్వు ఎంత నేర్చుకున్నావు అని ఇక్కడక్కడ డబ్బులు పెట్టి నీకు రావట్లేదు. ఉమ్, అంటే ఈ ఈ నేను అంటే ఇట్లా క్వశ్చన్ వేసుకుని ఆన్సర్ వస్తుంది కరెక్టే కదా. ఉమ్, నీ దగ్గర ఫౌండేషన్ లేనప్పుడు ఉమ్, నేను ఒకసారి సార్, ఇప్పుడు కాదు, మిమ్మల్ని అప్రోచ్ కా ముందుకు ఒక రోజు నైట్ నేను మా చెల్లెలు మా అమ్మ ముగ్గురం పడుకున్నాం సార్. ఓకే. నేను మా అమ్మతో ఇదే అన్నా, అమ్మ నన్ను ఇంగ్లీష్ మీడియంలో వేసి ఉంటే బాగుండేది కదా. ఉమ్, అంటే మా మా అమ్మ మా నాన్న చదువుకోలేదు సార్. రైట్. అయితే వాళ్ళు ఏమన్నారంటే, నాకేం తెలుసురా, పిల్లలు పంపించినారు, నిన్ను పంపించినా, ఉమ్, వాళ్ళు వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎటు పంపిస్తే అటే పంపించినా గానీ మాకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని మాకేం తెలుసురా, ఏదో పంపించడం అంటే పంపించిన, ఇంకా నిన్ను ఆడదాకా చదివించడం అంటేనే గ్రేట్ రా అంటే నేను చెప్పిన ఇట్లా, నేను చదువుకోక నాకు చాలా ఇబ్బంది అయింది. అంటే ఇప్పుడు సొసైటీలో అంతా ఫాస్ట్ ఉన్నారు, నేను చదువుకోలేక నేను చాలా ఇబ్బంది పడ్డా, ఇప్పటికీ ఇంగ్లీష్ రాక నేను చాలా ఇబ్బంది పడుతున్నా, నేను ఇట్లా చెప్తుండే. ఉమ్, నన్ను మీరు అప్పుడు ఏదన్నా ఆలోచించి వేసి ఉంటే బాగుండేది అంటే బాధగానే చెప్తుండే సార్. ఇట్లా మా చెల్లె కూడా బాధపడుతుండే, ఓకే. చూడు అన్న ఇబ్బందులు పడుతున్నాడు, ఇటు జాబ్ చేసుకుంటూ ఇటు చదువుకోవాలంటే టైం ఆడ కుదురుతుంది అంటే నేను కూడా అంటుండే, బాధపడుతుండే. అంటే మేమేం చేస్తాంరా, ఆ రోజుల్లో మాకు తెలిసింది పంపించినాం, నిన్నేం బాధ పెట్టాలని కాదు, కానీ అదే ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి రా, అంటే నీకు వస్తే జాబ్ చేసుకో, లేదు అంటే మనం ఏం చేస్తావురా, ఏదో ఒక పని అయితే చేసుకొని ఉండొచ్చు అంటే మళ్ళీ ఎన్నికి రమ్మంటావా నన్ను అని. అంటే ఇట్లా నేను మా అమ్మ మా చెల్లె ముగ్గురం ఇంట్లో కూర్చొని ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటున్నాను నైట్ కూడా. ఉమ్, అప్పుడు నాకు మీ థాట్ ఉండే, సార్ కాడి అంటే చాలా చూసిన కదా సార్ నేను ఇట్లా
అది థాట్ ఉండే, మీరుండే మైండ్ లో ఇంకొక వేరే ఏదో ఇన్స్టిట్యూట్ ఏదో అదో ఇదో ఏదో యాప్లు ఎత్తుకుతుండే, ఇట్లా రోజు ½ మాట్లాడాలి ఇవన్నీ ఎత్తుకుతుండే. ఇక నాకు కరెక్ట్. కోపం వచ్చి, అంటే నా మీద నాకు కోపం సార్ విపరీతమైన, అంటే ఎవరి మీద అనుకుంటే నా మీద ఏంది సైజు నీ బతికేంది ఇట్లా అయింది, ఒక్కొక్కరు ముందుకు పోతు అంటే నా నాకు నేను కాన్ఫిడెన్స్ తెచ్చుకుందామన్నా కూడా లేని పరిస్థితి. ఎందుకంటే నాకు బేసిక్ లేదు, నాకు ఎవరైనా నేర్పే వాళ్ళు లేరు. ఇప్పుడు ఫలానా ఇగో ఈ దారి పోవద్దు, ఈ కరెక్ట్. దారి పోవాలి అని నేర్పే వాళ్ళు లేరు. రోజు రోజుకి డిమోటివేట్. ఇప్పుడు ఇటు పోవాలి అటు పోవాలని ఒక గురువు ఉండి నేర్పితే నేను ఇటు పోతా అని చెప్పేవాళ్ళు లేరు అని ఆలోచించుకున్నాను సార్. ఇంకా అప్పుడు అంటే నాకు తెలియదు సార్, మరి నాకు దేవుడు ఇచ్చిన దారేమో. మీరు ఎప్పుడైతే ఆ వెయిట్ లాస్ వీడియో పెట్టారో అప్పుడు నాకు మాట్లాడిన తర్వాత కూడా డౌటే ఉండే, సరే ఇన్ని ట్రై చేసిన తర్వాత ఇంకప్పుడు మీతో నేను మాట్లాడి చేసిన తర్వాత నాకు అనిపించింది, నాకు ఎన్ని సంవత్సరాలకి ఒక మంచి టీచర్ దొరికిండే, నేను దానికి రిజల్ట్ చేయాలి అని అనుకున్నా సార్. ఆ రోజు మీరు అందుకోసం మీరు వీడియో ఎక్సర్సైజ్ కి చెప్పారు కదా, లాస్ట్ కి స్ట్రెచెస్ చేసి వదిలేయాలి. ఆ నేను ఆ నైట్ పడుకునేటప్పుడు అనుకున్నా, నన్ను అంత ఘనంగా పుష్ చేస్తున్నాడే, నీకు ఇన్ని రోజుల్లో ఒక ఛాన్స్ దొరకలేదు, అదే ఛాన్స్ కోసం నువ్వు చూస్తున్నావు కదా, ఈ రోజు దొరికింది కదా, దొరికిన తర్వాత కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తే. ఈ క్వశ్చన్ వేసుకున్నాను నేను పడుకునేటప్పుడు. అప్పుడు ఇంకా పడుకుని మనం పొద్దున్న రేస్ చేసిన అనమాట. చాలా స్టూడెంట్స్ స్ట్రగుల్ అయ్యేది ఎక్కడంటే వాళ్ళకి ఒక కరెక్ట్ డైరెక్షన్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును సార్, ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు, అవును సార్, చాలా ఎంతో కృషి ప్రయత్నాలు. పెడుతున్నారు, ఎంతో డబ్బులు పెడుతున్నారు, సమయం వృధా అవుతుంది, ఉమ్, కానీ రిజల్ట్స్ రావట్లేదు. సో ఉమ్, మనిషి కూడా ఎట్లా ఆలోచించాలంటే కృషి ఎక్కడ పెడితే ఫలితాలు వస్తాయని ఆలోచించాలి. అవును. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం అడుగుతారు, నాకు ఇంగ్లీష్ అట్లే, నా చుట్టుపక్కల స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటారు. ఆ క్వశ్చన్కి కొన్ని సమాధానాలు దొరుకుతాయి. కంపల్సరీ సార్, దొరకవా? నేను కూడా అది ఎత్తుకున్నా. నా చుట్టుపక్కల ఎ- ఆ, ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది, లైవ్ ఇన్స్టిట్యూట్ ఎత్తుక్కున్నా నేను. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చేసినాక, కమ్యూనికేషన్ సైన్స్ క్లాస్ చేసినాక, ఇవి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, బికాజ్ ఇది వేరే స్టూడెంట్స్ కూడా వింటారు, ఉమ్. వాట్ యు వాంట్ టు టెల్ దెమ్? నేను చెప్తున్నా కదా సార్, అంటే ఏదైనా నేను ఫ్రమ్ బాటమ్ మై హార్ట్ నీకు చెప్తున్నా, నేను తీసుకున్న డిసిషన్ 100% కరెక్ట్. ఈ కోర్స్ నాకు ఇచ్చినంత సంతోషం, నేను విన్నది ఒకే ఒక క్లాసు, ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ లో దీంట్లో విన్నది ఒకటే క్లాసు, నాకు చాలా మజా ఇచ్చింది. ఇది నా లైఫ్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తానని నేను 100కి 200% నమ్ముతున్నాను సార్. ఎందుకంటే నేను ఇన్ని రోజులకి ఒక టీచర్ కోసం ఆకలితో వెయిట్ చేస్తుండే, నాకు ఈ రోజుకి అంటే నాకు అనిపించింది, నాకు ఒక ఒక- ఒక కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే టీచర్ దొరికిండు అని. 10,000 కోసం ఆ టీచరు ప్రయత్నిస్తలేదు, ఒక మనిషి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తుంది. 10,000 కోసం ఆలోచిస్తే ఆ కోర్స్ ఎట్లుంటుందో నాకు తెలిసింది. కానీ ఆ మనిషి 10,000 కోసం ఆలోచిస్తలేదు, ఇంకొక 2,000 ఇంకొక పుష్ చేసి ఇంకో 2,000 తీసుకునే ఆ దానికి కూడా ఆలోచిస్తలేదు. ఒక మనిషిని ట్రాన్స్ఫర్ చేస్తే వాడి జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటాడని కోసం తయారు చేసిన కోర్స్ అది. నాకు అంటే అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ మీ. జనరల్ ఎవరు చేయరు, ఫస్ట్ ఆఫ్ జనరల్ స్టూడెంట్స్ హోంవర్క్ చేసి టెలిగ్రామ్ లో పెడతారు నాకు, అండ్ దర్ హ్యాపీ, ఓకే కొత్త నేర్చుకున్నాము అని. అంటే లైక్ ఐ సెడ్, జనరల్ ప్రపంచంలో ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఎవరు ఎక్స్ప్రెస్ చేయరు. సో అంటే నాకు ఆ ఫీల్ వచ్చింది సార్ మీ దగ్గర. అంటే ఒకప్పుడు అంటే మెసేజ్ చేయాలని కూడా భయపడుతుండే, ఇప్పుడు నాకు అది పోయింది. నాకు నాకు అంటే ఫ్యామిలీ మెంబర్ గా నాకు అనిపించింది సార్, నాకు ఒక మంచి టీచర్ దొరికిండు. ఓ, ఆ టీచర్ అనేది
అంటే స్కూల్లో మిస్ అయినది, స్కూల్లో ప్రతి అంటే మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అదే ఉంటుంది సార్. రైట్. అది రీజన్స్ ఏదైనా ఉండొచ్చు, మీరు చెప్తుంటారు రీజన్స్ ఏదైనా ఉండొచ్చు, నాకు రిజల్ట్ ఇవ్వండి. యా. ఈ మాట కూడా నేను ఎక్కడ నేర్చుకున్నా, మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఓకే. అంటే నేను నేర్చుకున్న ప్రతి మాటలో, ప్రతి 20 మాటలో మీ దగ్గర నుంచి, అంటే స్లోగా నా పాత ఐడెంటిటీని పోగొట్టుకొని రైట్. కొత్త ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. ఈ ఐడెంటిటీ అనేది కూడా మీరు చెప్పిన మాట, అవును. సైదు నువ్వు ఐడెంటిటీ లో ఉన్నావు, ఉమ్, దాని నుంచి బయటికి రా అని. ఉమ్, ఉమ్, ఉమ్. ఇది మన ఇంట్లో చెప్పినప్పుడు అవునవును. యా. నేను అది అంటే ఒక్కొక్కటి ఇష్టమైనప్పుడు రికార్డ్ చేసుకోవడం, మళ్ళీ పడుకునేటప్పుడు వినడం. ఎందుకంటే నాకు ఎంత మిస్ అయింది సార్. సో నౌ యు ఆర్ ఆన్ ద రైట్ డైరెక్షన్. అట్ ద సేమ్ టైం ఒక కొత్త వర్డ్ నేర్పిస్తాను మీ అందరికీ కూడా. అదేమంటే లెవరేజ్ అన్న ఒక వర్డ్ ఉంటుంది. సో Leverage. లెవరేజ్ అర్థం ఏంటంటే మనిషి దగ్గర ఉండేవన్నీ రిసోర్సెస్, టైం, నాలెడ్జ్, మనీ, మనం ఏమైనా చదువుకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా డబ్బులు ఇచ్చే ఫాదర్, ఉమ్, వంట వండి పెట్టే అమ్మ, భార్య, ఇవన్నీ రిసోర్సెస్. ఓకేనా? yes ఈ sir, yes sir. రిసోర్సెస్ ని వాడుకున్నప్పుడు మనం లెవరేజ్ అని అంటాము. ఓకే. నీ దగ్గర ఉన్న రిసోర్స్ ని వాడుకుంటే యువర్ లెవరేజింగ్ ద రిసోర్సెస్. అంటే నీ అడ్వాంటేజ్ కోసం, నీ గ్రోత్ కోసం నువ్వు వాడుకుంటే దాన్ని లెవరేజ్ అని అంటాము. సో ఇప్పుడు సపోజ్ నా దగ్గర రిసోర్సెస్ లేదు అంటే నా దగ్గర లెవరేజ్ లేదు. అవును. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎక్కడో ఏదో ఈ రోజు ఎక్కడో ఒక తెలుగు మీడియం స్టూడెంట్, సేమ్ నీ స్టోరీ, నీ బ్యాక్గ్రౌండ్, నీ ప్రాబ్లమ్సే ఉన్న ఒక వ్యక్తి వేరే ఎక్కడో ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అవును సార్. అంటే కెవిన్స్ అని తెలియకుండా, నేనని తెలియకుండా ఎక్కడో ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. బట్ యూ అవును. హ్యావ్ ద లెవరేజ్ అని అంటాను. ఎందుకంటే నీకు కెవిన్స్ అని ఒక రిసోర్స్ ఉంది, నేను ఒక రిసోర్స్ ఉన్న, స్పీకింగ్ లెవెల్ ఒక అద్భుతమైన కోర్సు, ఇవన్నీ మీ రిసోర్సెస్. అవును. దీన్ని మీరు వాడుకుంటున్నారు కాబట్టి లెవరేజ్ ఉంది, లేకపోతే మీకు అతనికి ఏం డిఫరెన్స్ లేదు. యూ బోత్ ఆర్ సేమ్ ప్రాబ్లమ్స్ అంతే. బట్ వెన్ డూ హ్యావ్ ద లెవరేజ్ నా అడ్వాంటేజ్ reasons గా ని- కూడా వాడతాం. ఎగ్జాక్ట్లీ, మీరు ఈ రిసోర్సెస్ ని వాడుకుంటేనే మీకు లెవరేజ్ ఉంది. అవును. సో అతని ఇంగ్లీష్ రిజల్ట్ కి, మీ ఇంగ్లీష్ రిజల్ట్ కి అదే తేడా వస్తుంది. బికాస్ మీ దగ్గర కేవలం రిసోర్సెస్ మాత్రమే కాదు, యూ ఆల్సో హ్యావ్ ద లెవరేజ్. అంటే అతని పైన మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది, దాన్ని లెవరేజ్ అని అంటాము. అవును సార్. సో యూ హ్యావ్ దట్ లెవరేజ్. సో రిసోర్స్ఫుల్నెస్ అని ఒక వర్డ్ వస్తుంది ఇందులో నుంచి. అంటే కేవలం Okay. రిసోర్సెస్ ఉండడం కాదు, ఆ రిసోర్సెస్ ని లెవరేజ్ చేసుకున్న గుణం ఉంటే అప్పుడు మీ దగ్గర రిసోర్స్ఫుల్నెస్ ఉంది అని అంటాము. ఎస్ సార్. అలా. సో బీ రిసోర్స్ఫుల్ అండ్ హ్యావ్ ద లెవరేజ్ ఆల్వేస్. మీ లెవరేజ్ ని మీరు గుర్తించాలి. అది యూస్ చేసుకున్నంత కొద్దీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది లెవరేజ్ కి. సో దిస్ ఇస్ జస్ట్ వన్ డే, ఒక్క అడుగు చేసినారు. నిన్న Yes, sir. అసలు ఏంది అంటే సైకలాజికల్, ఐ థింక్ యువర్ పోస్ట్ పోనింగ్ ఇట్ ఫర్ 1 వీక్. 1 వీక్ ముందు కూడా స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ సమ్ హౌ అవును. యువర్ పోస్ట్ పోనింగ్, ఇంగ్లీష్ ఎప్పుడు చేద్దాం అని Hmm. లాస్ట్ కి రోజు మొదట అడుగు చేసినారు. ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ sir. ఆన్ షేరింగ్ విత్ ద వరల్డ్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో. సో లాస్ట్ కి నేను కన్క్లూడ్ చేసేది ఏంటంటే లెవరేజ్. యూ హ్యావ్ ద లెవరేజ్. ఇలాంటి కోర్స్ తెలవడం, డబ్బు కట్టి చేరడం, దాని హోంవర్క్ చేయడం, హోంవర్క్ చేసినాక ఇప్పుడు మీకు అనుభవం ఏంటో ఇప్పుడు మీరు అన్ని చెప్తున్నారు. అంటే Hmm. ఇప్పుడు మీరు లెవరేజ్ అనే స్టేట్ లో ఉన్నారని అంటున్నాను. అవును సార్. అండ్ కీప్ దట్ లెవరేజ్. అంటే కోర్స్ ఎంత వాడుకుంటా పోతే ఆ లెవరేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంకోరు పైన మీ అడ్వాంటేజ్ పెరుగుతూ పోతుంది అని అర్థం. Hmm. నేను ఆ స్టూడెంట్ ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, మీలాగానే పగలు రాత్రి కష్టపడినా అతనికి ఆ లెవరేజ్ రాదు ఎప్పటికీ. బట్ యూ హ్యావ్ ద లెవరేజ్. Yes, sir. సో అండర్స్టాండ్ ఇట్స్ వాల్యూ. ఈ పదం చాలా పవర్ఫుల్ పదం. ఎన్ఎల్పీలో నేర్పిస్తారు ఇది, సైకాలజీలో. Okay. సో యూ Okay, హ్యావ్ sir. ద లెవరేజ్ అండ్ కీప్ డూయింగ్ ద వర్క్ అండ్ లెవరేజ్ ని పెంచుకుంటూ వెళ్ళండి. Okay, sir. దట్స్ మై అడ్వైస్. చేయండి, సెకండ్ క్లాస్ కూడా చేయండి. సెకండ్ క్లాస్ చేసినాక టెలిగ్రామ్ లో రెగ్యులర్ గా హోంవర్క్ పెట్టు వెళ్ళండి. బికాస్ అల్టిమేట్లీ సైదు ఇట్స్ ఆల్ అబౌట్ హోంవర్క్. హోంవర్క్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. Sure, sir. సో అది ఆ ప్రాసెస్ కి ద్రోహం చేయకూడదు. అవును సార్. మన రిలేషన్షిప్ ఎలా ఉన్నా అల్టిమేట్లీ యూ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ప్రాసెస్, వర్షిప్ ద ప్రాసెస్. ప్రాసెస్ Okay, ని sir. గౌరవించండి, ప్రాసెస్ ని పూజించండి అంటాను నేను.
ప్రాసెసే ఎప్పుడన్నా మనల్ని కాపాడుతుంది. అలా హోంవర్క్ ఓకే చేస్తూ సార్, వెళ్ళండి. షూర్ సార్. I'll see you ఓకే in the సార్, second class. టెలిగ్రామ్ లో ఓకే పెట్టండి సార్. నాకు హోంవర్క్. టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తా ఇప్పటి Yeah, నుంచి. sure, sure. థ్యాంక్ యూ సార్. Thank you, Said. Thanks for sharing.